దేవుడు తిరిగి మరలా కూర్చున్న తర్వాత మరొక శిక్షణ దేవుడు తీసుకొచ్చాడు. చెబుతున్న ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అవసరమైతే ప్రతి రిఫరెన్స్ని ఆలోచించండి. మీకు నేను చెప్పిన దాంట్లో కానీ, అలాగే మరి రాజేష్ అన్న గారు చెప్పిన దాంట్లో కానీ ఏదైనా ప్రశ్నార్థకంగా ఉంటే, ప్రశ్నలుగా ఉంటే సెషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే పర్సనల్గా మాకు ఫోన్ చేసి కూడా అడగచ్చు, నేను సమాధానం ఇస్తాను. మంచిది, మరో సెషన్లోకి వెళ్దాం. మరి అన్నగారు మాట్లాడుతూ చివరి సెషన్లో భోజనానికి ముందు జగత్తు అంటే స్వయంభవుడు అనే పదాన్ని మేము చూపించలేదని ప్రతి సెషన్లో అంటున్నాడు. స్వయంభవుడు అనే పదానికి పర్యాయ పదాలు ఉన్నాయి. తెలుగు భాషలో పర్యాయ పదాలు ఉంటాయి. ఒక పదానికి చాలా పదాలు ఉంటాయి. సో కాబట్టి స్వయంభవుడు అన్న, ఉన్నవాడు అన్న, ఆది అంతం లేనివాడు అన్న ఒకటే. కాబట్టి మనకి నచ్చిన పదమే, నేను అనుకున్న పదమే బైబిల్లో చూపించాలంటే ఉండదు. బైబిల్లో ఏ పదం ఉంటుందో ఆ పదాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇదే పదమే నాకు చూపించానంటే అది కాని పని. సరే, ఇకపోతే ఇంకో మాట చెబుతూ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు దేవునికి ఎలాగైతే పుట్టాడో మనం కూడా దేవునికి అలాగే పుట్టాము. కాబట్టి మొత్తానికి యేసుక్రీస్తు మనము సమానమైనటువంటి విధానంలో చెప్పాడు. దానికి ఒక రిఫరెన్స్ని చూపిస్తూ ఎఫెసీ పత్రికలో జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని నియమించాను అనే మాటను చూపించాడు. జగత్ పునాది వేయక మునిపే అక్కడ నియమించను అని ఉంటే, అన్నగారు ఏం చెప్పారంటే జగత్ పునాది వేయబడక ముందే మనం ఉన్నాము అని చెప్పాడు. అక్కడ మనం ఉన్నాము అని లేదు, నియమించాడు అని ఉంది. నియమించాడంటే ప్లాన్ చేసుకున్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాడని అర్థం. అంటే ప్లానింగ్లో ఉన్నాం, నిజంగా లేవు, ప్లానింగ్లో ఉన్నాం. ఒకవేళ లేదు నియమించాడు అంటే ఉన్నామని అర్థమే కనుక తీసుకుంటే సృష్టిని కూడా ముందే నియమించాడు చేయాలని. అలాగని సృష్టి ముందు ఉందని అర్థమా? కాదు, సృష్టి కూడా ముందు లేదు, తర్వాతనే కలిగించాడు. కాబట్టి ఆ వచనం ముందే ఉన్నాము అనేటువంటి అర్థాన్ని సూచించదు. తర్వాత కీర్తనల గ్రంథంలో 90వ కీర్తనలో మోషే గారి ప్రార్థనలో ఆయన ఒక వచనాన్ని చూపించాడు. అంటే తండ్రి అయిన దేవుని గర్భంలో మనం ఉన్నాము అనటానికి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చూపించాడు. అక్కడ మనం ఎప్పుడైనా కానీ ఒక అధ్యాయంలోని ఒక వచనాన్ని ధ్యానించేటప్పుడు ఆ వచనానికి మరో సందర్భంలోని వచనాన్ని జోడించి మాట్లాడకూడదు. ఆ గ్రంథకర్త ఆ వచనాన్ని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో ఆ ఉద్దేశాన్ని తీసుకోవడానికి అదే అధ్యాయంలోనే మనం తీసుకోవాలి, అదే అధ్యాయంలోనే మనం ఆలోచించాలి, అధ్యాయాన్ని దాటిపోకూడదు. అయితే ఇక్కడ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక భావం ఏంటంటే, ఆ మాట వెనక ఆయన భావం ఏంటంటే మమ్మల్ని మా తరతరాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి, మా పితరులను మరి అరణ్యంలో నడిపించావు, ఐగుప్తులో తోడుగా ఉన్నావు అంటే ప్రతి చోట మాకు నివాసంగా నీవే ఉన్నావు అని చెప్పేటువంటి అర్థం అన్నమాట. సో మాకు తోడుగా ఉన్నావు, మాకు నీడగా ఉన్నావు, మాకు కాపుదలగా ఉన్నావు అని చెప్పే ప్రయత్నం లేదు. తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటే గర్భంలో ఉన్నామనే అర్థమే కనుక తీసుకుంటే మరి అదే కీర్తన గ్రంథంలో దావీదు గారు నీవే నా కోట అన్నాడు. నీవే నా కోట అన్నాడు అంటే నిజంగా దేవుడు కోటనా? కాదు. ఆయన కోటలు కట్టుకున్నప్పటికీ నీవే నా కోట అన్నాడు. తర్వాత నీవే నా కొండ అన్నాడు, నీవే నా దుర్గం అన్నాడు. తర్వాత నీవే నా ఆశ్రయం అనే మాటలు కూడా రాశాడు. నీవే ఆశ్రయం అంటే నీ గర్భం ఆశ్రయం అని కాదు, నాకు ఎన్నో ఆశ్రయాలు ఉన్నప్పటికీ నీవే అసలైన ఆశ్రయం అని దేవుని మీద ఆధారపడుతూ దేవునికి దగ్గరై భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి ఆధ్యాత్మిక అర్థంలో దేవునికి దగ్గర అయినప్పుడు మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. సో అలాగనే మనం అర్థం చేసుకోవాలి. తరతరములు అనగానే పరలోకంలో అనే విషయం కాదు. ఇక తర్వాత మనం కూడా దేవునికి పుట్టిన వాళ్ళమే, దేవునికి కుమారులమే, దేవుని గర్భం నుండి వచ్చాము అనే విషయాన్ని పదే మాట్లాడారు. సో దేవునికి మనం ఎలాగో కుమారులం అవుతాము, బైబిల్ ప్రకారంగా దేవునికి మనం ఎలా కుమారులు అవుతాము. అలాగే అసలు దేవుడు మనకు తండ్రి అని బైబిల్లో రాయబడింది. దేవుడు తండ్రి అనేటువంటి పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఆలోచించేద్దాము. భూమి మీద మనకు తండ్రులు ఉన్నారు, మనము ఒకరికి కుమారులుగా ఉన్నాం. సో మన భౌతికమైన తండ్రికి మనం ఎలా కుమారులమో అదే విధంగా మరి తండ్రి అయిన దేవునికి కూడా మనం అలాంటి కుమారులమేనా, దేవునికి అలాంటి కుమారులమేనా, అలాంటి అర్థాన్ని అలాంటి భావాన్ని మనం ఆపాదించాలా? అలా కాదు ప్రియులారా. దేవుడు మనకి ఎలాగున్న తండ్రి అని అంటే చూద్దాం, బైబిల్ పరిభాషలోకి వెళ్ళి ఆలోచించేద్దాం. దేవుడు మనకు తండ్రి అంటే అర్థం ఏంటి? ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు మనకు ఎలాగున్న తండ్రి, అసలు తండ్రి అంటే అర్థం ఏంటి?
బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, నిన్ను సృజించిన తండ్రి కాడా, నిన్ను సృజించిన తండ్రి కాడా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సృజించడాన్ని బట్టి దేవుడు మనకి తండ్రి, కనటాన్ని బట్టి కాదు. ఇక్కడ కన్నటాన్ని బట్టి దేవుడు మనకి తండ్రి అని లేదు, సృజించటాన్ని బట్టి. అంటే సృష్టించడాన్ని బట్టి దేవుడు మనకు తండ్రి అని అర్థమవుతుంది. మనిషి అంటే ఆత్మ ప్లస్ శరీరం, ఈ రెండు కలిగిన వాడే మనిషి అని అంటాం. అయితే మరి దేవుడు మనకు తండ్రి అంటే ఆత్మలకు తండ్రా లేదా శరీరానికి తండ్రా అనేది కూడా బైబిల్లో ఆలోచించేద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. ఎలాగూ తండ్రివి మన అర్థాన్ని పెట్టకూడదు అక్కడ తండ్రి అనగానే. ఆ కిందనే చెప్తున్నాడు ఎలాగో తండ్రి అని అంటే మేము జిగటమన్ను, మేము జిగటమన్ను. జిగటమన్ను అంటే దేని అర్థంతో మాట్లాడుతున్నారు వాళ్ళు? శరీరం గురించి మాట్లాడుతున్నారు. జిగటమన్ను అంటే శరీరం. ఆ శరీరం గురించి మాట్లాడుతూ నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. కుమ్మరివాడు కుండను ఎలాగైతే మట్టితో చేస్తాడో అలాగుననే మా శరీరాన్ని నువ్వు చేశావు. కాబట్టి ఆ చేయటాన్ని బట్టి మా శరీరాలకు కూడా తండ్రివి నీవే. మా శరీరాలను సృష్టించడాన్ని బట్టి, మా శరీరాలను చేయటాన్ని బట్టి మా శరీరాలకి తండ్రి కూడా నీవే. అంటే శరీరానికి కూడా తండ్రి ఆయనే అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ వచనంలో. తర్వాత ఆత్మకు ఎలాగున్న తండ్రో చూద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. మరి ఆత్మ తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిందా లేకుంటే సృజించాడనే మాట ఇక్కడ ఉంటుంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించి యెహోవా. జీవాత్మను సృజించాడు, జీవాత్మను సృజించాడు. సృజించడం అంటే అర్థం ఏంటి? సృష్టి అంటే అర్థం ఏంటి? అంటే ఆత్మ సృష్టి అని అర్థం అవుతుంది. సృష్టి అంటే ఉనికిలో లేనిది ఉనికిలోకి రావడం. ఈ మాటని మర్చిపోకూడదు. సృష్టి అంటే ఉనికిలో లేనిది. ఒకప్పుడు ఆత్మ ఉనికిలో లేనిది ఆయన సృజించడాన్ని బట్టి మనలో కలిగింది. అంటే ఈ ఆత్మకు కూడా సృష్టికర్త ఆయనే. ఈ ఆత్మను కూడా సృజించాడు కాబట్టి ఈ సృజించడాన్ని బట్టి కూడా దేవుడు మనకు తండ్రి. మన ఆత్మకు అలాగే మన శరీరానికి, ఈ రెండిటికి కూడా దేవుడే తండ్రి. ఎలా ఉన్న తండ్రి అని అంటే సృజించడాన్ని బట్టి దేవుడు మనకు తండ్రి. అంతేగాని ఆయన ఆత్మను విభజించి మనలోకి పంపడాన్ని బట్టి తండ్రి అని కాదు. లేదు పంపడాన్ని బట్టి అనడానికి కొన్ని వచనాలు చూపించారు. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయంలో మరి ఆదాము గారిని చేస్తూ ఆదాములో జీవవాయువును ఊదగానే ఉంటుంది. జీవవాయువును ఊదగానే ఉంటుంది. ఈ ఊదగానే పదాన్ని ఎలా తీసుకున్నారంటే ఊదగానగానే వాళ్ళ సొంత ఆలోచనలు పెట్టేశారు. ఏం పెట్టేశారు? ఊదగానంటే తండ్రి అయిన దేవుని ఆత్మను విభజించి, మరి ఎలా విభజించాడో మనకి విభజించి ఆయనలోకి పంపాడు. అది ఊదగానే పదానికి అర్థం అని. బైబిల్లో ఎక్కడైనా ఊదగాంటిగా అనగానే తండ్రి ఆత్మను విభజించి లోపలికి పంపడం అనే అర్థంతో బైబిల్లో ఎక్కడైనా ఆ పదానికి అర్థం ఉందా అంటే ఎక్కడ లేదు. వాళ్ళ ఊహను వాళ్ళ ఆలోచనలు దానికి జోడించారు. బైబిల్లోనూ ఒక పదానికి అర్థం తీసుకోవాలంటే అదే బైబిల్లోనే అదే దేవుణ్ణి అడిగితే మనకు చెబుతాడు, స్పష్టంగా చెబుతాడు. చూద్దాం ఊదగా అనే పదానికి బైబిల్ ఏం నిర్వచనం ఇచ్చిందో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన అనగా ఊపిరి వలన వారు లేకపోదురు. అంటే ఇక్కడ దేవుడు ఊదుతున్నాడు. దేవుడు ఊదితే ఒక కీడు జరుగుతుంది. దేవుడు ఊదగా దుష్టులు నశించిపోతున్నారంట. అంటే ఊదగా అనగానే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఏదో ఒక క్రియ జరుగుతుంది. ఇక్కడ ఏ క్రియ జరుగుతుంది? దుష్టులు లేపేసే క్రియ జరుగుతుంది. ఊదగా అంటే ఇది అర్థం ఇచ్చింది. అంటే ఒక క్రియ, ఒక పని జరుగుతున్నట్టుగా అర్థమయ్యింది. తర్వాత ఇంకో వచనాన్ని చూద్దాం. ఊదగా అంటే దేవుడు ఊదగా అంటే కీర్తనల గ్రంథము 104వ కీర్తన, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 30వ వచనం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడునట్లు అట్లు
భూతలమును నూతనపరుచుచున్నావు. నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. నీవు అనగా దేవుడు ఊపిరి విడవగా అవి సృజింపబడును. ఊపిరి ఇడిస్తే ఏం జరుగుతుంది? సృజించబడుతుంది. సృష్టి సృజించబడుతుంది. అంటే సృజించబడటమే ఊపిరి విడవగానే ఉంది. అంటే ఊపిరి విడవ అంటే ఒక క్రియ, ఒక పని జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? సృజించబడటం, కలిగించబడటం అనేటువంటి పని జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు వచనాల ఆధారంగా ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుడు ఊదగానే పదానికి ఏమర్థం అవుతుంది? మరి ఇప్పుడు కలిగించగా, ఆత్మను కలిగించగా లేదా ఆత్మను సృజించగా, జకర్య 12:1 ఉంది కదా, ఆత్మను సృజించగా లేదా కలిగించగా. అంతేగాని దేవుడు తన ఆత్మను విభజించి ఆదాంలోకి పంపాడని కాదు. ఒకవేళ అలాగే కాకపోతే దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మనకు అవే లక్షణాలే ఉండాలి. దేవుడు అనగానే స్వతహాగా ఎవరు దేవుడు కాలేరు. దేవుడు అంటే తన లక్షణాలు ఉన్నాయి కదా, ఆయన అనంత జ్ఞానం కలిగినవాడు, అపరిమితుడు. అంటే ఆయన అన్ని చోట్ల ఉండగలడు ఒకేసారి. మనం ఉండగలం అన్ని చోట్ల? ఉండలేం. ఆయన చూస్తాడు, పాతాలను కూడా చూస్తాడు ఆయన కళ్ళతో. మనం చూడగలమా? ముందున్నవే సరిగ్గా కనపడవు. మరి ఆయనకు పుడితే ఆయన లక్షణాలు మనకు ఉండాలి కదా, లేవు. దేవుడు ఒకేసారి నవ్వగలడు, ఏడవగలడు. ప్రపంచంలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ రెండు సందర్భాలను దేవుడు ఒకే సమయంలో చూస్తున్నాడు. ఒకే సమయంలో చెడ్డవాళ్ళని చూసి దుఃఖిస్తున్నాడు, ఒకే సమయంలో మంచి వారిని చూసి ఆనందిస్తున్నాడు. ఇది దేవుని క్యారెక్టర్, మనకు లేదు ఇది. సో దేవుడు అపరిమితుడు, అనంత జ్ఞానుడు, ఉన్నవాడు. ఈయనలో నుంచి మనం వస్తే మనకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనకు లేవు. దేవుడు అంటే స్వతహాగా తన లక్షణాలు కలిగిన వాడు. మనకు స్వతహాగా మనకు లక్షణాలు లేవు. ఆయన ఇస్తే వచ్చింది. ప్రేమ ఎట్లా వచ్చింది? ఆయన పెడితే వచ్చింది. దయ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తే మనకు వచ్చింది. మనకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇస్తే వచ్చాయి. మనకంతకు మనకు కలగలేదు. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడు, ఇచ్చాడు అని అర్థం. అంతేగాని స్వతసిద్ధంగా మనకు ఉన్నాయని అర్థం కాదు. కాబట్టి దేవునికి కుమారుడు ఎలాగనంటే ఒకటి సృజించడాన్ని బట్టి, ఇంకా మనం ఎవరికి ఎలాగన కుమారులు అని అంటే బైబిల్ పరిభాషలో అన్ని చోట్ల ఒకే అర్థం, ఒకే భావం లేదు ప్రియులారా. బైబిల్ భాషలోకి మనం వెళ్ళి ఆలోచించాలి. అన్ని చోట్ల అక్షరార్థకమైనటువంటి అర్థంతో మనం ఆలోచించకూడదు. మరి అపోస్తుల కార్యం 17:26 చూడండి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకను నుండి ప్రతి జాతి మనుషులను కలిగించి, ఇక్కడ సృజించి అంటే ఆదాము ద్వారా మనల్ని అందరూ సృజించాలనుకున్నాడు, సృజించాడు. అయితే మనందరం ఎవరి నుంచి వచ్చామనంటే ఆదాము నుంచి వచ్చాం. ఆదాము నుంచి వచ్చాం కాబట్టి మనందరికి ఆదాము ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఎలా తండ్రి అవుతాడు అంటే మూలాన్ని బట్టి. ఆయన నుండి మనం వచ్చాం కనుక ఆ మూలాన్ని బట్టి ఆయన మనకు తండ్రి అని అర్థం. అంటే మనందరం కూడా ఆదాముకు కుమారులము, ఆయన మనకు తండ్రి. దేని బట్టి అంటే మూలాన్ని బట్టి. రెండోదిగా మనం ఎవరికి ఎలాగన కుమారులం అని అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:9. హెబ్రీలకు రాసిన పత్రిక 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు. చాలు, ఇక్కడ శరీర సంబంధమైన తండ్రులు కూడా మనకున్నారు. శరీర సంబంధాలు అంటే నాకు మా తండ్రి ఉన్నాడు, మీకు మీ తండ్రి ఉన్నాడు. మీకు మీ తండ్రి ఎలాగ తండ్రి? ఆయన గర్భవాసం నుండి వచ్చారు కాబట్టి. నేను మా తండ్రి గర్భవాసం నుండి వచ్చాను కాబట్టి నేను మా తండ్రికి కుమారులను, మీరు మీ తండ్రికి కుమారులు. అంటే శరీర సంబంధంగా గర్భవాసం నుండి రావటాన్ని బట్టి మన శరీర తండ్రులు మనకున్నారు. ఇది రెండో రకంగా మనం కుమారులం. ఒకటి ఆదాముకి కుమారులము, రెండు మన తండ్రులకి కుమారులము, మూడోదిగా ఇంకా ఎవరికి కుమారులమో తెలుసా? మత్తయి సువార్త 3:7. మత్తయి సువార్త 3:7. సర్ప సంతానమా అనగా మీరు సర్పానికి పుట్టినవారు, మీరు సర్ప సంతానం అనగా మీరు సర్పానికి కుమారులు. ఇక్కడ సర్పం అంటే ఎవరు? అపవాది, సాతానుడు. అంటే సాతానికి కుమారులు అంటున్నాడు. సాతానికి ఎలాగ కుమారులు? సాతాను యొక్క లక్షణాలు మనలో ఉండటాన్ని బట్టి. యేసు ప్రభు కూడా అంటాడు కదా యోహాను సువార్త 8:8, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనగా పిల్లలు. వాళ్ళ యొక్క లక్షణం, వాళ్ళ యొక్క స్వభావం మీలోకి వచ్చింది కాబట్టి ఆ స్వభావ లక్షణాలను బట్టి మీరు కూడా అపవాదికి కుమారులుగా మారిపోయారు. ఎప్పుడైతే అపవాదికి మనం కుమారులుగా మారిపోయామో అప్పుడు దేవునికి మనం శత్రులుగా మారిపోయాం. దేవునికి శత్రులుగా మారిపోయాం. అప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవునికి శత్రులుగా ఉన్నటువంటి మనల్ని దేవునికి మరలా తిరిగి దత్తపుత్రాత్మ ద్వారా తనకి కుమారులుగా చేసుకున్నాడు. దేవునికి కుమారులుగా చేసుకున్నాడు. దేవునికి ఎలా కుమారులు చేసుకున్నాడు? ఇప్పుడు దేవునికి ఎలా కుమారులమో తెలుసా? యోహాను సువార్త 1:13. యోహాను సువార్త, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు
కారు. శరీరేచ్ఛల వలన, రక్తం వలన, కోరికల వలన ఎవరికి పుడతామంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులకి. కానీ దేవునికి ఎలా పుట్టామంటే అలాగూ పుట్టలేదంట. మరి ఎలా పుట్టామో తెలుసా? అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదివితే, యేసు అతనితో అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము దేవుని రాజ్యమును చూడడు. ఇక్కడ క్రొత్త పుట్టుక, క్రొత్త జన్మ గురించి చెప్తున్నాడు. అది ఎలా జరుగుతుందంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టేటువంటి పుట్టుక. ఈ పుట్టుకకు కూడా కారణం ఎవరంటే దేవుడే. మనం నూతనంగా జన్మించడానికి ఆ జన్మకు కారణం ఎవరనంటే దేవుడే. ఆ కారణాన్ని బట్టి ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక జన్మకు కూడా తండ్రి ఆయనే. ఆ రకంగా దేవుడు మనకు ఆధ్యాత్మికంగా కూడా దేవుడే మనకు తండ్రి, ఆత్మీయ జీవితానికి కూడా దేవుడే మనకు తండ్రి. అందుకే 1 యోహాను 3:9లో కూడా మీరు దేవుని వలన పుట్టినవారు అని ఉంటుంది. అంటే అక్కడ శరీర సంబంధమైన అర్థాన్ని ఇవ్వకూడదు, అది ఆధ్యాత్మిక సంబంధమైన పుట్టుక. ఆ రకంగా మనం దేవునికి కుమారులము. 1 సృజించడాన్ని బట్టి దేవునికి కుమారులము, 2 ఆధ్యాత్మికంగా నూతనంగా జన్మించడాన్ని బట్టి దేవునికి కుమారులము. ఇక తర్వాత మూడోదిగా ఎలాంటి కుమారులం అని అంటే, ఈ జన్మించబడిన తర్వాత ఓ రోజున చనిపోయిన తర్వాత క్రీస్తు రెండో రాకడలో మొదటి జన్మ ఎలా జరిగిందో తెలుసా? మొదటి జన్మేమో సృజించడం ద్వారా జరిగింది. రెండో అంటే నూతన జన్మ ఎలా జరిగిందంటే సువార్త బూరను వినటం ద్వారా మనం జన్మించాము. మూడవ జన్మ అంటే పునరుద్ధాన జన్మ భవిష్యత్తులో జరగబోతుంది. యేసు ప్రభు ఎలాగైతే సమాధిలో నుండి మహిమ శరీరంతో వచ్చాడో అలాగనే భవిష్యత్తులో మనము సమాధిలో నుంచి లేపబడతాం, సమాధిలో నుండి లేస్తాం. అది కూడా పుట్టుకనే. మహిమ దేహంతో ఓ రోజున లేస్తాం, అదొక రకమైన పుట్టుక. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. ఈ పుట్టుకకు కూడా కారణం ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడే తండ్రి. ఆ జన్మకు కూడా దేవుడే మనకు తండ్రి అని రాయబడింది. ఈ జన్మ ఎలా జరుగుతుందంటే కడబూర శబ్దం వినడం ద్వారా. యేసుక్రీస్తు రెండో రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూర ధ్వని మోగగానే సమాధిలో ఉన్నటువంటి మృతులందరూ కూడా లేస్తారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా ఎలా జన్మించామంటే సువార్త బూర వినటం ద్వారా. భవిష్యత్తులో చనిపోయిన తర్వాత సమాధిలో నుండి ఎలా లేస్తామనంటే కడబూర శబ్దం వినటం ద్వారా. ఈ రకంగా 3 రకాలుగా దేవుడు మనకు తండ్రే ఉన్నాడు. ఒకటి చెప్పండి, సృజించడాన్ని బట్టి, 2 నూతన జన్మను బట్టి, 3వదిగా పునరుద్ధాన జన్మ బట్టి. ఈ 3 జన్మలకు కారకుడు దేవుడు కాబట్టి దేవుడే మనకు తండ్రి అని అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవునికి ఈ రకంగా మనం కుమారులుగా మారతామో అప్పుడు మరొక 2 కుమారులుగా మారుతాం. మరొక 2 కుమారులు ఎవరికి తెలుసా? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. మరి అబ్రహాముకు కుమారులుగా మారుతాం. ఎన్ని రకాల కుమారత్వాలు ఉన్నాయో చూడండి. కుమారత్వం అంటే ఒకే రకమైన భావాన్ని ఇవ్వకూడదు. బైబిల్ భాషలోకి మనం వెళ్ళాలి. బైబిల్లోకి వెళితే మనం ఎన్ని రకాలుగా కుమారులము, ఎవరెవరికి ఎలాగో కుమారులమో ఇన్ని ఉన్నాయి బైబిల్లో. తర్వాత ఎప్పుడైతే దేవునికి కుమారుగా మారుతామో అప్పుడు మరి అబ్రహాముకు కూడా మనం కుమారులుగా మారుతాం. జక్కయ్యతో ఒక మాట అంటాడు. ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో జక్కయ్యతో యేసు ప్రభు ఏమంటాడు? నీవు కూడా అబ్రహాము కుమారుడవే. ఆయనేనా? మనం కూడా ఎలా కుమారులమో తెలుసా? విశ్వసించడాన్ని బట్టి. అంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని బైబిల్లో ఉంటుంది. చాలా వచనాలు ఉన్నాయి, టైం అవుతుందని చూపించడం లేదు. విశ్వాసులకు తండ్రి. ఎప్పుడైతే ఆ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును మరి దేవుని విశ్వసిస్తామో మరి అబ్రహాముకు కూడా మనము కుమారులుగా మార్చబడతాం. తర్వాత ఇంకా ఎవరికి కుమారులుగా మారుతాం అని అంటే సువార్త ద్వారా మన సేవకుడు కని ఉంటాడు. సువార్త చెప్పి మనల్ని సువార్త ద్వారా కనటాన్ని బట్టి పాస్టర్కి కూడా మనము ఆధ్యాత్మికంగా కుమారులము. ఇన్ని రకాలుగా కుమారత్వాలు ఉన్నాయి. అంతేగాని కుమారుడు అన్న చోటల్లా కూడా ఎలాగైతే శరీర సంబంధమైన అర్థం ఉందో అలాంటి అర్థాన్ని అన్ని చోట్ల ఇవ్వకూడదు. కాబట్టి కుమారుడు అనగానే ఎన్ని రకాల కుమారులు ఉన్నారో, ఎన్ని రకాలుగా మనం కుమారులుగా ఉన్నామో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలని మీకు అర్థమైన భావిస్తూ మాటలు ముగిస్తుంటున్నాను. మరో సెషన్లో మరి మాట్లాడాలి. థ్యాంక్ యూ. మొదలు చక్కగా వివరించాడు. మరి ఆయన ఒక మాటలు వివరించారు. మీరు వింటున్నారు కాబట్టి ఈ చర్చలో మళ్ళీ చెప్తున్నాను, ఇరు పక్షాలు కూడా ఎవరితో మాట్లాడుతున్నారో అది ఏది కరెక్ట్, ఏది అబద్ధమో, ఏది బైబిల్ ప్రకారం ఉందో ఏది లేదని స్పష్టంగా అది మీపైనే మేము నెట్టేస్తాం. ఓడిపోవడం గెలవడం కాదు, అది మీపై. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుతున్నారు కాబట్టి అది మీపైన మేము వేస్తాం. ఏది కరెక్ట్, ఏది నిజమో, ఏది పాలించాలో, ఏది పాటించకూడదో అది మీకే జడ్జిమెంట్. రైట్. హలో, అందరికీ ఉన్నానండి. సో ఇప్పుడు వరకు సోదరులు అనేక విషయాలు చెప్పారు. కాకపోతే ఇది చర్చలో నాకు కన్ఫ్యూజ్ ఏంటంటే నేను కుమారుడు అని వాదిస్తున్నానా లేకపోతే స్వయంలో వాదిస్తున్నానా?
ఓకే. సో నేను ప్రారంభం నుంచి మాట్లాడుతున్నా ఏంటంటే యేసు స్వయంభవుడా కాదా, స్వయంభవుడా కాదా, దానిపైన మాట్లాడుతున్నాను. నేను కుమారుడు కాదని చెప్పలేదు. నేను ఇప్పుడు సోదరులు చెప్పారు కుమారుడు కుమారుడు, ఎందుకు కుమారుడు, అది సబ్జెక్ట్ కాదు మనది. ఆయన స్వయంభవుడు కాదా, అది టాపిక్ మనది. ఓకే. సో నేను కోరుతున్నాను ఏంటంటే అన్న ప్లీజ్ మీరు స్వయంభుడు పైన మాట్లాడండి, ఎందుకంటే మీరు ఇచ్చే వివరణ ఈ టాపిక్కి సంబంధించినది కానే కాదు. అయినా కొన్ని విషయాలు అన్నగారు చెప్పారు, దాన్ని కొన్ని క్లారిటీ చేస్తాను. ముందుగా ఆయన ఒక పాయింట్ చెప్పాడు ఏపీసీ పత్రిక 1:4లో, నేను పరలోకంలో ఉన్నవారు సెపరేట్గా ఉన్నవారని అన్నానని చెప్పారు. నేను అలా అనలేదు. పరలోకంలో మనము దేవునిలో ఉన్నాము అంటే సృష్టిలోకి రాకముందు, భూమికి రాకముందు పరలోకంలో మనము దేవునిలో ఉన్నామని చెప్పాను, కానీ దేవుని పక్కన ఉన్నారని నేను చెప్పలేదు, దేవునిలో ఉన్నానని చెప్పాను. తర్వాత ఆయన కీర్తన గ్రంథంలో 90 అధ్యాయము 1 వచనంలో వివరిస్తే ఏమనంటే అది భూమి మీద ఇజ్రాయెల్తో కలిసి దేవుడు ఆయా కాలంలో ఉన్నప్పుడు ఆ మాట రాయబడిందని చెప్పారు. కానీ బైబిల్ మనం పూర్తి చదివితే, వచనం పూర్తి చదివితే చదవండి ఒకసారి 9:1 నుంచి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఇంకా పర్వతముల పుట్టక మునుపు జాగ్రత్త, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింక చెప్పండి. యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడు అంటే ఎప్పటి నుంచి దేవుడు అంట? దేవుడు మనకి పర్వతాలు పుట్టక ముందు, భూమి పుట్టక ముందు, లోకమే పుట్టక ముందు ఆయన దేవుడు అంట మనకి. ఆయన ఎలా దేవుడు అవుతాడు? మనం లేకపోతే, మనం అక్కడ ఉంటేనే కదా ఆయన మన దేవుడు అవుతాడు, లేకపోతే ఎలా అవుతాడు? సో మనం కూడా ఉన్న వాళ్ళమే, కానీ ఎక్కడ ఉన్నాము? దేవునిలో ఉన్నామని క్లారిటీ అయిపోయింది. సో అన్న కొద్దిగా మిస్ అయిపోయినాడు. ఓకే, మరలా చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, 2వ పాయింట్ కూడా తేలిపోయింది. ఓకే, తర్వాత అన్న కొన్ని చెప్పారు, ఊదడం అంటే ఊదడం. ఓకే, నాసిక రంధ్రంలో ఊదడం. చూడండి, పుట్టుక అనేది రకరకాలుగా జరుగుతుంది. ఓకే, భూమి పైన మనుషుల్లో కూడా పుట్టుక ఎలా జరిగింది? రకరకాలుగా జరుగుతుంది. ప్రాబ్లం అవుతుంది నాకు, గొంతు చాలా లేదు, అది వాటర్ ప్రాబ్లం కాదు, గొంతు పెయింట్ అంతే ఇంకా. ఓకే, ఇప్పుడు ఆదాము ఉంది. ఆదాము తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు, కానీ అది ఒక రకమైన పుట్టక. ఓకే, హవ్వ తల్లి గర్భం నుంచి రాలేదు, కానీ అది కూడా ఒక రకమైన పుట్టుక. మనము రక్తాన్ని పంచుకొని పుడుతున్నాం, అది కూడా ఒక రకమైన పుట్టుక. యేసుక్రీస్తు తండ్రి లేకుండా పుట్టాడు, అది ఒక రకమైన పుట్టుక. కానీ పుట్టుక ఎలా జరిగినా మనం అందరం ఎవరంటే దేవుని పిల్లలము, దేవుని మనము సంతానము. అందుకే ఊదడం అంటే దేవుడు రకరకాలుగా ఊదాడు. ఆదాంని ఊదడమే అదొక రకమైన పుట్టుక. ఆదాంని జీవవాయు ఊదగా అంటే అదొక రకమైన పుట్టుక. తర్వాత కీర్తన గ్రంథంలో సృష్టిని గురించి మాట్లాడుతూ అది ఒక రకమైన ఊదడం. సో దీనికి అసలు లింకే లేదు, దానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఆది కాండంలో ఊదింది మనిషిని పుట్టించడానికి, అక్కడ చంపడానికి. సో రెండు వేరు. ఓకే, ఇప్పుడు నేను బలూన్ ఊపుతానండి, బల్లో గాలి ఊపుతాను, అదొకమైన ఊదడము. నేను ఒక మంటని ఆర్పేస్తాను, ఊతాను, అదో రకమైన. సో రెండు ఏ సంబంధం ఉందో దానికి? సో అన్న చెప్పిన దానికి ఏ సంబంధం కూడా లేదు. కాకపోతే అందులో ఉన్న భావం ఏంటంటే, అర్థం ఏంటంటే మనము దేవునికి పుట్టిన వారమని అర్థం అక్కడ. ఓకే, మనము దేవునికి పుట్టిన వారమే అన్న మనకి మన అపోస్తల కార్యంలో ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. మనం దాన్ని మరొకసారి ధ్యానిద్దాము. ఓకే, మరొకసారి ధ్యానిద్దాము. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 25 నుంచి చదవండి. 25 నుంచి చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన అందరికీ, ఎవరికి? అందరికంటే ఆదాం కూడా ఊపిరిచ్చాడు. జీవవాయు అంటే ఆత్మ అక్కడ. ఓకే, జీవవాయు అంటే ఈ గాలి అనుకోకండి, అది ఏంటి? ఆత్మని దేవుడు జీవవాయుగా చెబుతున్నాడు. ఎందుకు? ఆయన ఊదాడు కనుక తను జీవవాయుగా అన్నాడు. సో ఆయన జీవాన్ని, ఊపిరిని ఎవరికి ఇచ్చాడు? అందరికి ఇచ్చాడు. అంటే తన ఊపిరిని ఆదాంకి ఇచ్చాడు, ఆయన ఊపిరిని మనకి ఇచ్చాడు. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కనుక మనం ఎవరు? ఇప్పుడు ఎవరు మనము? దేవుని సంతానము. కన్ను చదవండి ముందు నుంచి.
అదే కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ఆ. చేయవాడు. అందరికంటే మనకి క్లారిటీ అయిపోలేదు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అందరికంటే మనందరికీ ఇచ్చాడు అంటే దాని ఆ భావం ఏంటంటే ఆయన మనందరినీ కన్నాడని భావం అక్కడ. మనందరికీ జీవాన్ని ఇచ్చాడు, మనందరినీ కన్నాడని భావం అక్కడ. కంటిన్యూ చదవండి ఇప్పుడు. తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్టు ఆ. మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. ఉమ్. మరియు ఉమ్. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఉమ్. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఉమ్. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని ఉమ్. తన్ను వెతుకుని 29 చదవండి, 29 డైరెక్ట్ 29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనం అంటే ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరూ మనమందరం ఎవరు? దేవుని సంతానం. దేవుని సంతానం అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలని అర్థము. ఎందుకంటే ఆయన తన జీవాన్ని తన ఊపిరిని ఏం చేశాడు? మనకు అందరికి కూడా ఇచ్చాడు. కనుక మన అందరం ఎవరు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనము? జీవవాయు ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి ఆదాంలో దేవుడు ఎక్కడి నుంచి పంపించాడా? లేదంటే దానిలోంచి ఊదాడా? ఓకే, అంటే మనం దేవుల్లో ఉన్నాము. అంటే మట్టి శరీరం తయారు చేయకంటే ముందు మనం అందరం ఎందులో ఉన్నాము? దేవుల్లో మనము ఉన్నాం. మన ఆత్మలన్నీ దేవుడు ఏం చేశాడు? ఆదాంలో ఊదేశాడు కనుక 26వ వచనంలో ఏమంటుంది చూడండి. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. అంటే అన్న చెప్పాడు సృష్టి అంటే వర్క్ అని చెప్పారు. అది మేము కూడా ఒప్పుకుంటాం. సృష్టి అంటే వర్కే. సృష్టి అంటే ఏంటి? వర్కే, పనే. ఇప్పుడు కనడం కూడా వర్క్ కాదా? పిల్లల్ని కనడం వర్క్ కాదా? సృష్టి కదా. సృష్టి అంటే ఒక క్రియ చేయడం. సృష్టి అంటే ఏంటి? ఒక క్రియ చేయడం. సో దేవుడు మన అందరిని చేశాడంటే కన్నాడు. తన ఊపిరిని తన జీవాత్మని చేశాడు. దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మన అందరం ఏమయ్యాము? ఇప్పుడు మన అందరం కూడా సమానంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఈ వచనాలన్నీ బట్టి మనకు ఏమర్థమవుతుందంటే దేవుడు ఉన్నవాడు, మనం అందరం కూడా మనము పుట్టిన వారము. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఆయన ఇచ్చిన వివరణలో కొంచెం తప్పులు ఉంటాయని మీకు రివ్యూ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఒక ప్రశ్న వేశాడు. మనం దేవుళ్ళలో నుంచి వస్తే మనకు కూడా ఏమి ఉండాలి? దేవుని లక్షణాలు ఉండాలి కదా. ఇప్పుడు దేవుడి నుంచి వస్తే మనలో ఏముండాలి? దేవుని లక్షణాలు. దేవుడు ఒకే టైంలో ఏం చేయగలడు? అన్ని చోట్ల ఉండగలడు. మనం ఎందుకు ఉండలేమని ప్రశ్న. ఓకే, ప్రశ్న మంచిదే, కానీ దాని రీజన్ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దాని రీజన్ ఏంటి? ఎబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గాలి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము దేవుని కృప వలన చదువు. దేవుని కృప వలన ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అది కూడా 9, 7, 2 ఒకటి చదవండి, పర్వాలేదు, చదవండి. ఓకే, ముందు 7 చదవండి. ఎబ్రీ పత్రిక. నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి. అంటే దేవుడు తన ఆత్మని ఏం చేశాడంటే మనకి ఇస్తున్నప్పుడు దేవదూతల కంటే ఏం చేశాడు? తక్కువ వానిగా చేశాడు. ఎందు విషయంలో? శక్తి సామర్థ్యంలో. అంటే దేవుడుకున్న శక్తులు దేవుడు నీకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నీ పని వేరు. ఓకే, దేవుడు అన్ని చోట్ల ఎందుకు ఉంటాడంటే ఆయన ఉండాలి. నువ్వు ఉండవసరము లేదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. అన్ని చోట్ల ఆయన ఉండాలి కనుక ఆయన ఒకే టైంలో అన్ని ప్లేస్లో ఆయనకు అవసరం ఉంది కనుక ఉంటాడు. మనకు అవసరం ఉందా? మనకు అవసరము లేదు. అందుకే దేవుడు ఏంటంటే మనం తక్కువనిగా చేశాడు. 9 చదవండి. ఇప్పుడు 9 దేవుని కృప వలన 2:9 చదవండి, పూర్తి చదవండి. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాడు. జాగ్రత్త ఆలోచించండి. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న దేవుడు. ఎవరి గురించి? యేసుక్రీస్తుని ఎవరికంటే తక్కువ చేశాడంట? ఇప్పుడు యేసుక్రీస్తు దేవదూతల కంటే తక్కువవాడా పెద్దవాడా? గొప్పవాడు. కానీ ఎందుకు తక్కువవాడు చేశాడు? శక్తి సామర్థ్యం తక్కువ చేశాడు. ఎందుకు? మనిషిని చేయాలంటే మనిషిని దేవునితో సమానం చేయడు కదా. ఎందుకంటే మనిషి పని వేరు, దేవుని పని వేరు. ఇప్పుడు ఈ వాటా ప్రకారంగా ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుడు తక్కువనా? మనిషిగా పుట్టాడు కనుక ఆయనకి కొన్ని అధికారాలు తీసేసాడు దేవుడు. మనిషిగా పుట్టాడు కనుక మనిషిలానే ఉండు. దేవదూతల కంటే కొంచెం తక్కువ కానిగానే
ఉండు. అందుకే మనల్ని కూడా దేవుడు చేసినప్పుడు మనం కూడా దేవుని స్వరూపాలే, దేవుని భాగమే, మనం కూడా దేవుని నుంచి వచ్చిన వారమే. కానీ దేవుడు ఏం చేశాడంటే మనం తక్కువగానిగా చేశాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తి మొబైల్ చేస్తాడండి, మొబైల్ ఓకే. మొబైల్ చేసే వ్యక్తికి మొబైల్లో ఏది పెట్టాలో అన్న కూడా శక్తి ఉంటుంది, ఏది పెట్టకూడదని కూడా. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏది? ఇప్పుడు ఏదో స్మార్ట్ ఫోన్, ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, ఒకప్పుడు ఏంది నోకియా, రిలయన్స్ ఇలాంటి ఫోన్లే. కానీ ఇప్పుడున్న వ్యక్తి మొబైల్లో ఏది కావాలంటే పెట్టవచ్చు, ఏది అవసరం లేదో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, ఇప్పుడు చేసేవాడు కెమెరా పెట్టాలంటే పెట్టవచ్చు, వద్దంటే ఇంటర్నెట్ పెట్టాలంటే పెట్టవచ్చు, లేదంటే తీసేయచ్చు. అంటే ఆ పవర్ ఎవరికి ఉంది? చేసేవారికి ఉంది. అలాగే దేవుడు మనిషిని చేస్తున్నప్పుడు దేవుని లక్షణాలు దేవుని గుణం మనలో కూడా ఉంటాయి ఓకే. కానీ దేవుడు ఏం చేశాడంటే తనకున్న పవర్స్ తీసేశాడు. ఈ మాట ప్రకారం ఏం చేశాడు? దేవదూతల కంటే తక్కువగానిగా చేశాడు. శక్తి సామర్థ్యంలో మనుషుడు ఎవడు? కొంచెము తక్కువవాడు. అంటే ఇప్పుడు తక్కువవాడు ఎందుకు అయ్యాడంటే దేవుడే తక్కువగా చేశాడు. ఎందుకంటే అది నీ పని కాదు కదా. ఒకవేళ దేవుడు మనిషికి అధికారం ఇస్తే మనిషి ప్రతిదీ కూడా చేయగలడు, దేవుడు చేసేది ప్రతిదీ కూడా చేయగలడు. ఉదాహరణకి సూర్యుడు నడిపించే అధికారం ఎవరికి ఉంది? మనిషికి దేవుడు అధికారం ఇస్తే ఏం పేరు ఆయన పేరు తెలుగులో? యోషువ. యోషువ అయినా సూర్యుని ఆపాడు లేదా? ఆపాడు ఓకే. మనిషిని చంపాలన్నా బ్రతికించాలన్న అధికారం ఎవరికి ఉంది? మనిషికి ఇచ్చాడా దేవుడు? ప్రవక్తలకు ఇచ్చాడు, యేసుక్రీస్తుకి ఇచ్చాడు, అపోస్తలకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన ఇస్తే వీళ్ళకు కూడా వస్తుంది. అంటే దేవుడికి ఎవరికి అధికారం ఇవ్వాలన్నా ఎంత శక్తి ఇవ్వాలన్నా దేవుని పైన ఆధారపడింది అది. ఇప్పుడు దేవుడు మనిషికి ఇస్తే ఆయన కూడా అన్నీ చేయగలడు. చనిపోయిన బ్రతికించాలంటే దేవుడు అధికారం ఇస్తే మనిషి కూడా లేపగలడు. బైబుల్లో జరిగింది కూడా ఓకే. అంటే ఇప్పుడు మనం దేవునిలో ఎందుకు సమానంగా లేదంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే తక్కువగానిగా చేశాడు. ఓకే, నా వాయిస్ పెయిన్ అంతే. ఇంకా సో నేనేమన్నా చివరిలో ఇప్పుడు ఏంటంటే కంక్లూడ్ వచ్చేస్తాను, ఎందుకంటే అన్న టాపిక్ పైన నిలబడడం లేదు. మన టాపిక్ ఏంటంటే ఉన్నవాడా స్వయంభవుడా కాదా? ఆయన కుమారుడని మేము కాదంటాం లేదు. యేసుక్రీస్తు దేవుడు కూడా అంటున్నాం మేము ఓకే. దేవుడు కూడా అంటున్నాము, దేవుడు అందరికంటే గొప్పవాడు కూడా అంటున్నాం. అంటే దేవుడే యేసుక్రీస్తు చిన్నవాడైనా ప్రవర్తన కంటే చిన్నడు కాదు. యేసుక్రీస్తు ప్రవర్తన కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. కాకపోతే తండ్రి తర్వాత, తండ్రి కంటే గొప్పవాడు కాదు, తండ్రికి సమానము కాదు. యేసుక్రీస్తు కూడా దేవుడే, యేసుక్రీస్తు కూడా సృష్టికర్తనే, యేసుక్రీస్తు కూడా రక్షకుడే, యేసుక్రీస్తు కూడా సర్వశక్తిమంతుడే. కాకపోతే ఇవన్నీ అధికారాలు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. కనుక నేను చెప్పవలసిన ఏంటంటే యేసుక్రీస్తు కూడా తండ్రిలో నుంచే వచ్చాడని బైబిల్లో బోల్డ్ అని రిఫరెన్స్ ఉన్నాయి. పుట్టాడని ఉంది, జ్యేష్ఠ కుమారుడని ఉంది. అందరూ కూడా ఏం చెప్పారంటే దేవుని కుమారుడని చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? శిష్యులను అడిగాడు ఏమని? మత్తయి సువార్త 16:16. మత్తయి సువార్త 16:16. ముందు లైన్ చదవండి, బాగుంటుంది. దానికంటే పైన అంటే యేసుక్రీస్తు శిష్యులను ప్రశ్న వేస్తున్నాడు. చదవండి ఇప్పుడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడని చెప్పాను. అప్పుడు యేసు లేదు, అలా కాదు, నేను దేవుని కుమారుని కాదు, నేను కూడా ఉన్నవాడిని స్వయంభుడు అన్నాడా? నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి చెప్పాడు. అంటే యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుడు అని కుమారుడు అంటే అర్థం పుట్టిన వాడిని కుమారుడు అంటాడు. ఇప్పుడు కుమారుడు అంటే దానికి అర్థం ఏంటి? కుమారుడు అంటేనే పుట్టిన. ఇప్పుడు ఒక కుమారుడు పుట్టినాడు అంటారండి. కుమారుడు అంటే దానికి అర్థం ఏంటి? తండ్రి అంటే కన్నవాడు, కుమారుడు అంటే సింపుల్ కదా. ఇందులో ఏ పెద్ద లాజిక్ ఏం లేదు, ఇందులో రహస్యాలు ఏం లేదు. కన్నవాడు తండ్రి అవుతాడు, పుట్టినవాడు కుమారుడు అవుతాడు. యేసుక్రీస్తు పుట్టాడు కనుక ఆయన ఏమో అయ్యాడు? దేవుని కుమారుడు. అంటే యేసుక్రీస్తు స్ట్రేట్గా అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? నువ్వు సజీవుడవైన దేవుని
కుమారుడు. ఇంకా దయ్యాలు కూడా ఏమంటారు చూడండి ఒకసారి, మార్కు సువార్త 5:7, 5వ అధ్యాయం 7వ వచనం చదవండి, తెలుగు చదవండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఆ, నాతో నీకేమి అంటే దయ్యాలు కూడా ఏమంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అంటే అందరూ యేసుక్రీస్తు తన స్వయం కూడా దీన్ని దేవుని కుమారుడు అంటున్నాడు, శిష్యుల దేవుని కుమారుడు అంటున్నాడు. దయ్యాలు కూడా ఏమంటున్నాయి, ఇప్పుడు మన సోదరులు ఏం చెప్తారంటే పుట్టినప్పుడు మాత్రమే దేవుని కుమారుడు అంటారు. తర్వాత బైబిల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో రాకముందు కూడా కుమారుడే ఆయన. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 8వ వచనం చదవండి. 30వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధం వలన 4వ వచనమా చదవండి. ఆయన పేరేమో, ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేమో, ఆయన కుమారుని పేరేమి అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు భూమికి రాకముందు ఎక్కడ ఉన్నాడు, ఆయన పరలోకంలో. అందుకే ప్రశ్న, ఆయన పేరేమి, ఆయన కుమారుని పేరేంటి అంటే భూమికి యేసుక్రీస్తు రాకముందు ఎలా ఉన్నాడు, కుమారునిగానే ఉన్నాడు. అందుకే గలతీ పత్రిక 4:24 ఏమన్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు, స్వయంభుని పంపించాడా, సొంత కుమారుని పంపించాడా? ఒకవేళ అక్కడ స్వయంభుడుగా ఉంటే ఏమనేవాడు దేవుడు, అలా అన్నాడా? తన కుమారుని పంపించాడు. అంటే పరలోకంలో ఆయన కుమారుగానే ఉన్నాడు, భూమి వచ్చిన తర్వాత కూడా కుమారుడుగానే ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు ఏం ప్రకటించారు యేసుక్రీస్తు గురించి? చనిపోయి తిరిగి లేచిన తర్వాత కుమారుడు అన్నాడా? కుమారులు అన్నారు కదా, స్వయంభుడు అన్నారు వాళ్ళు. కుమారులే, దేవుని కుమారుడు, దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, దేవుని కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు అని ఎన్నోసార్లు చెప్పారు. ఓకే, కానీ ఎవరు కూడా స్వయంభుడు అని చెప్పలేదు. పాత నిబంధనలో కూడా యేసు స్వయంభుడు అని లేదు. యేసుక్రీస్తు భూమిలో వచ్చిన తర్వాత కూడా స్వయంభుడు అని చెప్పలేదు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా స్వయంభుడు అని మాత్రం చెప్పలేదు. కానీ ఎక్కడ చూసినా కుమారుడు అని చెప్పారు తప్ప ఎవ్వరు కూడా స్వయంభుడు అని చెప్పలేదు. యేసుక్రీస్తు స్వయం తన మాటలు ఏమన్నాడంటే, నాకు కలిగినవన్నీ కూడా ఎవరిచ్చారు? ఆయన జన్మ అయినా, ఆయనకు శక్తి అయినా, స్వరూపమైనా, సామర్థ్యాలైనా అన్నీ కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఆయన స్వయంభుడు ఎలా అవుతాడు? కనుక బైబిల్లో ఇప్పుడు వరకు నేను ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారంగా ఎన్నైతే రిఫరెన్స్ ఇచ్చానో ప్రతి రిఫరెన్స్లో ఉన్న భావం ఏంటంటే, యేసుక్రీస్తుని దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. కానీ సోదరులు ఒక్క రిఫరెన్స్ కూడా ఆయన స్వయంభుడు, ఆయన కూడా తండ్రిలా ఉన్నాడు, ఆయన తండ్రికి ఈక్వల్గా ఉన్నాడని ఒక రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. ఆయన ఒక్క రిఫరెన్స్ కూడా ఇలా మ్యాచ్ అవుతుందని కూడా లేదు. కానీ కాంటెక్స్ట్ పూర్తి చేయకుండా ఆయన ఒక పదాన్ని తీసుకొని ఆ పదానికి సమానుడు అని అంటారు. కానీ మనం పూర్తి కాంటెక్స్ట్ చదివితే దేవుడు ఆయనని హెచ్చించాడని, దేవుడే ఆయనకి ఆ స్థానం ఇచ్చాడని, దేవుడు ఆయన సర్వాధికారం ఇచ్చాడని బైబిల్లో స్పష్టం మనకి అవుతుంది. కనుక ఇన్ని రిఫరెన్స్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవునికి పుట్టినవాడు. ఓకే, నా సమయం ముగిస్తాను. మరి చివరి రౌండ్ తర్వాత ప్రశ్న జవాబులు ఉంటాయండి, ఒకరినొకరు అడగవచ్చు. మరి ఈ సమయంలో మరి చక్కగా రాజేష్ వివరించాడు. ఇప్పుడు మధు గారు వచ్చి దానికి ప్రత్యుత్తరం ఇస్తూ ఆయన చర్చిస్తారు. మంచిది. మరి అన్న మాట్లాడుతూ స్వయంభవుడు అనే పదాన్ని చూపించలేదన్నాడు. మరలా చెప్తున్నాను, ప్రతి సెషన్లో చెప్తున్నాను, స్వయంభవుడు అనే పదానికి పర్యాయ పదాలు ఉన్నాయి. స్వయంభవుడు అని ఉన్నవాడని చూపించాను, ఆది అంతం లేనివాడనే పదాన్ని చూపించాను, తర్వాత ఆయన నిత్యత్వం కలిగిన వాడని నిత్యుడు అనే పదాన్ని కూడా చూపించాను. ఇన్ని వచనాలు స్పష్టంగా చూపించాను. అలాగే నేను దేవునితో సమానము అనేటువంటి వచనాలు చూపించలేదన్నాడు. దేవునితో సమానము అని ఫిలిప్పీ 2:6 వచనంలో చూపించాను. అన్నవాడినవన్నీ చూపించాను, మరి సరిగ్గా వినలేదేమో నాకేం తెలియదు. సరే, ఇంకా మాట్లాడుతూ యేసు ప్రభు దేవునికి కుమారుడు ఎలా కుమారుడు అంటే ఆయన మొదటగా పుట్టాడు కాబట్టి ఆయనకి జ్యేష్ఠ కుమారుడు అనే పదం రాయబడింది అని చూపించాడు. అలాగే కుమారుడు కాబట్టి ఆయన మొదట పుట్టాడు కాబట్టి ఆది సంభూతుడు అనే మాట రాయించాడు. కాబట్టి ఆది సంభూతుడు అనగా మొదట పుట్టినవాడు, ఆది అంటే ప్రారంభము,
సంభవం అంటే బార్న్, పుట్టటం. ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ బార్న్ అని ఉంటుంది. సో మొదటగా పుట్టాడు కాబట్టి ఆయన ఆది సంభూతుడని రాయబడింది. ఆయన మొదట పుట్టాడు తండ్రి అయిన దేవునికి అనే అర్థంతో చూపించాడు. బైబిల్లో అదే అర్థం ఉందా, వేరే అర్థం ఉందా స్పష్టంగా చూద్దాం. ఓసారి ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటో చూద్దాం. మరి నిజంగా పరలోకంలో మొదటగా పుట్టాడనే అర్థంతో ఉందా, ఇంకో అర్థంతో ఉందా చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగుటకు ఆయన ఆది అయి ఉండి, బాగా వినాలి, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆది సంభూతుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? మృతులలో నుండి లేవటాన్ని బట్టి. ఎందుకు మృతులలో నుండి లేవటాన్ని బట్టి ఆది సంభూతుడు అనే పదాన్ని ఉపయోగించాడు? ప్రథమ ఫలంగా లేచాడు. ఫస్ట్ పునరుద్ధానుడై మహిమ శరీరంతో లేచింది ఎవరు? యేసుక్రీస్తు. అందుకే కొరింథీ పత్రికలో ఏమంటాడు తెలుసా? చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఫస్ట్, ప్రథమ అంటే ఫస్ట్ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలంగా లేచాడు. అక్కడ మృతులలో నుండి లేచాడు కాబట్టి ఆది సంభూతుడు. మొదటగా లేచాడు కాబట్టి ఆది సంభూతుడు అని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. బాగా వినాలి. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచినవాడు. ఆది సంభూతుడు అనగానే పరలోకంలో మొదట పుట్టాడని అర్థంతో లేదు. ఇక్కడ ఏముంది? మృతులలో నుండి ఫస్ట్ లేచాడు కాబట్టి ఆది సంభూతుడు. అంటే మృతులలో నుండి లేవటం అనేది మొదటి పుట్టుక. ఆయనే పుట్టాడు. అదే పునరుద్ధాన పుట్టుక. అంతేగాని పరలోకంలో పుట్టాడని కాదు. ఆ ఆది సంభూతుడు అనగా పునరుద్ధానుడుగా మొదటి జన్మ, అంటే మృతులలో నుండి లేచినటువంటి జన్మ ఏదైతే ఉందో అది ఆది సంభూతుడని ఉందో ఆ ఆది సంభూతుడిని మరల రప్పిస్తారని హెబ్రీ పత్రికలో అంటాడు. సార్ చూడండి, అది కూడా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనాన్ని చూపిస్తే అన్న చెప్పాడు, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయుదురు. ఏ దేవదూతల కంటే తక్కువ వాడుగా చేశాడో రెండోసారి వస్తే దేవదూతలు సహితం ఏం చేస్తాయంట? నమస్కారం చేస్తాయంట. ఆది సంభూతుని అనగా మృతులలో నుండి లేచినటువంటి, ప్రథమ ఫలముగా లేచినటువంటి, పునరుద్ధాన జన్మ చెందినటువంటి ఆయన మరలా రాబోతున్నాడనే వచనమే తప్ప ఆయన పరలోకంలో పుట్టాడనే అర్థంతో ఆది సంభూతుడు అనే పదం లేదు. స్పష్టంగా అర్థమైంది, స్పష్టంగా ఉంది. తర్వాత జ్యేష్ఠ కుమారుడు అనే పదాన్ని కూడా చూపించాడు. జ్యేష్ఠ కుమారుడు అనగానే ఆయన మొదట పుట్టాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం ఏంటి? మొదట పుట్టిన వాడిని జ్యేష్ఠ కుమారుడు అంటారు కదా. కాబట్టి ఆయన మొదటగా పుట్టాడు కాబట్టి జ్యేష్ఠ కుమారుడు అనే పదం ఉంది అని చెప్పాడు. దానికి కూడా బైబిల్లో చూద్దాం. అన్ని చోట్ల ఒకే అర్థం, ఒకే భావం ఉండదు. ఒక పదానికి రకరకాల అర్థాలతో బైబిల్లో ఉంటుంది. ఆ అర్థాలను మనం బైబిల్ భాషలకు వెళ్ళి ఆలోచన చేయాలి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 27వ వచనం. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. బాగా వినాలి ఈ మాట. జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అన్నాడా? జ్యేష్ఠ కుమారుడుగా పుట్టినందున జ్యేష్ఠ కుమారుడు అన్నాడా? చేయుదును అంటే ఫ్యూచర్, అది ప్రవచనం. భవిష్యత్తులో జరగబోతుంది. జ్యేష్ఠుడు అనే పదానికి బైబిల్ ఏమర్థం వచ్చిందో తెలుసా? హోదా కలిగిన వాడు, ఆశీర్వాదం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు అనే అర్థం. ఇక్కడ జ్యేష్ఠుడు అనే పదం ఏంటంటే భవిష్యత్తులో ఈయన అధికారాన్ని ఇస్తాను, ఈయన అధికారాన్ని పొందుకుంటాడు అనే అర్థంతో చేయుదునన్నాడు. జ్యేష్ఠ కుమారుడుగా పుట్టినాడు కాదు, చేయుదున్నాడు. చేయడం ఏంటి? జ్యేష్ఠ కుమారుని ఎక్కడైనా చేస్తామా? పుట్టిస్తామా? పుట్టినవాడు మన శరీర సంబంధమైన లెక్క ప్రకారంగా మొదట పుట్టిన కుమారుని జ్యేష్ఠ కుమారుడు అంటారు. కానీ దేవుని లెక్క ప్రకారంగా చేయుదును అన్నాడు. చూడండి, ఆల్రెడీ ఉన్నాడు, ఉన్నవాణిని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అన్నాడు. పుట్టినందున అని లేదు ఇక్కడ. మరి ఎప్పుడు చేశాడు? చేయుదును అంటే చేయాలి కదా మరి భవిష్యత్తులో. ఎప్పుడు చేశాడు అని అంటే ఎప్పుడైతే దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడో,
శిలువలో మరణించి సమాధిలో పాతి పెట్టబడి ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అప్పుడు జ్యేష్ఠుడిగా చేశాడు. ఎప్పుడైతే అధికారాన్ని పొందుకున్నాడో అప్పుడు జ్యేష్ఠ కుమారుడుగా చేశాడు. కీర్తనల గ్రంథం ప్రకారంగా చేశాడా? ఓసారి రోమపత్రిక. ఎవరి మీద చేశాడు అధికారిగా? దేని మీద అధికారిగా చేశాడు? అనగా జ్యేష్ఠుడిగా ఎలా మారాడు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు, బాగా వినాలి, అనేక సహోదరులు అనగా సంఘంలో ఉన్న సహోదరులు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు, పుట్టినట్లు కాదు, అగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనగా అనేక సహోదరులకు జ్యేష్ఠుడిగా చేశాడు. అనేక సహోదరులు అంటే ఎవరు? సంఘం, మనమే. మనందరం కూడా దేవుని యొక్క పిల్లలం. మనందరం దేవుని యొక్క పిల్లలు ఎలాగ మారాము? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించి సంఘంలో ఎప్పుడైతే చేరామో, ఈ సంఘంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఇప్పుడు వీళ్ళు మనల్ని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎబ్రీ పత్రికలో జ్యేష్ఠుల సంఘం అన్నాడు. అలాగని మనం కూడా మొదట పుట్టామనా? కాదు కదా. జ్యేష్ఠుల సంఘం అని అంటే సంఘానికి అధికారం ఇవ్వబడింది అని అర్థం, సంఘానికి ఆశీర్వాదం ఇవ్వబడింది అని అర్థం, పరసంబంధమైన ఆశీర్వాదాలతో సంఘాన్ని నింపాడని అర్థం. మనము జ్యేష్ఠులమే. ఆ జ్యేష్ఠుల పైన జ్యేష్ఠ కుమారునిగా ఆయన నియమించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలకు వెళితే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటాడు తెలుసా? మీరు నా జ్యేష్ఠులు అంటాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటాడు. అలాగని మరి దేవునికి మొదట పుట్టారని అర్థమా? అన్ని చోట్ల అదే అర్థం తీసుకోవచ్చా? ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అంట, మనము జ్యేష్ఠ కుమారులమేనంట, యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడు అంట. అందరూ ఒకటేసారి పుట్టామని అర్థమా? కాదు కదా. బైబిల్ పరిభాషలకు వెళ్ళి జ్యేష్ఠుడు అంటే బైబిల్ ఏమర్థం ఇచ్చిందో దాన్ని తీసుకుని మనం ఆలోచన చేసి చెప్పాలి. కానీ మనం ఏదనుకుంటున్నామో శరీర సంబంధమైన అర్థాన్ని తీసుకుని ఆపాదించి చెప్పడం అంత మంచిది కాదు. సో ఆది సంబుద్ధుడు అంటే అర్థం చెప్పాను, జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థం చెప్పాను. అలాగే దేవునికి యేసు ప్రభు ఎలా కుమారుడు అవుతాడో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో దేవుని కుమారుడు అనే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందు మనం ఎలా కుమారులమో చెప్పాను, ఇప్పుడు యేసు ప్రభు ఎలా కుమారుడో చూద్దాం. బైబిల్లో యేసు ప్రభు గురించి చాలా వివాదాస్పదంగా ఉంటాయి వచనాలు. అందుకే సాతానుడు క్రీస్తు దైవత్వం మీద చేసినంత దాడి ఎవరి మీద చేయలేదు. ప్రపంచంలో చూస్తే ఇలాంటివి చాలా చిన్న సభ కానీ, చిన్న డిబేట్ కానీ, ఇది చరిత్రలోకి వెళితే కొన్ని లక్షల డిబేట్లు జరిగాయి. దేని మీద జరిగాయి అంటే ఎక్కువ క్రీస్తు దైవత్వం మీద జరిగాయి. మొదటి శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి. కారణం ఏంటంటే కొందరు శరీర సంబంధంగా అర్థం చేసుకోవడం, మరికొందరు ఆత్మీయ సంబంధంగా అర్థం చేసుకోవడం. ఇదే మొదటి కారణం. కాబట్టి దేవుని కుమారుడు అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. దావీదు కుమారుడు అని ఉంది, అలాగని దావీదుకు పుట్టాడని అర్థమా? ఏసేపు కుమారుడు అని ఉంది, అలాగని ఏసేపు పుట్టాడని అర్థమా? ఏసేపు పుట్టాడు ఆయన? ఏసేపు బీజం కానీ, ఏసేపు ప్రమేయం కానీ యేసుప్రభు పుట్టుకలో లేదు. కానీ ఏసేపు కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. అలాగని ఏసేపు పుట్టాడా? కాదు. తర్వాత ఇంకా ఏమని రాయబడింది తెలుసా దేవుని గురించి? వడ్లవాని కుమారుడు అని ఉంది, తర్వాత జ్యేష్ఠ కుమారుడు అని ఉంది. ఇలాగే ఎన్నో కుమారత్వాలు ఉన్నాయి. అన్ని చోట్ల శరీర సంబంధమైన అర్థాన్ని ఇవ్వకూడదు. మళ్ళీ అలాగే దేవుని కుమారుడు అని ఉంది. మళ్ళీ దేవుని కుమారుడు అనగానే అక్కడ కూడా మరి దేవుని పుట్టాడని అర్థం చేసుకుందామా? కాదు. ఎలా దేవుని కుమారుడు తెలుసో చూద్దాం ఒక్కొక్కటిగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నీవు దేవుని కుమారుడవైతే అని సాతాను అయింది. అంటే సాతాను యొక్క ఆ మాట అంటుందంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు నిజంగా దేవునికి పుట్టినవాడైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకునే అన్నమాటనా? ఆ ఉద్దేశంతో ఆ మాట పలికిందా? ఆ ఉద్దేశంతో పలికిందా? ఆలోచించండి. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే అంటే నువ్వు నిజంగా దేవునికి పుట్టింటే అనే అర్థంతో మాట్లాడిందా? ఇంకో వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 32, 33 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 32, 33 వచనాలు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అందులో దోణిలో ఉన్న వారందరూ కూడా వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఎప్పుడైతే ఆయన గాలిని తుఫాన్ని అణిచాడో వెంటనే వీళ్ళు ఏమంటున్నారంటే బా నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని అంటున్నారు. అంటే ఎలా, ఏ ఉద్దేశంతో అంటే నువ్వు నిజంగా దేవునికి పుట్టావు అనే ఉద్దేశంతో అన్నారా? ఆ ఉద్దేశంతో అనలేదు. లేదంటే అదే ఉద్దేశంతో అన్నారు, అదే భావనతోనే అన్నారంటే కనుక ఓసారి చూడండి.
అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 10వ వచనం కంటే ముందుగా ఒక మాట చెప్తాను చూడండి. అబ్రహాము ఇస్సాకు కుమారుడు. ఎలా కుమారుడు? కనటాన్ని బట్టి. ఆయన గర్భవాసం నుండి వచ్చాడు కాబట్టి ఇస్సాకు అబ్రహాముకు కుమారుడు, అబ్రహాము ఇస్సాకుకు తండ్రి. సో ఇలాంటి సంబంధాన్ని తండ్రి కుమారులకి అనగా కుమారుడైన దేవునికి తండ్రి అయిన దేవునికి ఆపాదించి చూద్దామా? సరిపోతుందా? సరిపోదండి. శరీర సంబంధమైన బంధాన్ని, శరీర సంబంధమైన అర్థాన్ని, శరీర సంబంధమైన భావాన్ని వాళ్ళిద్దరికి ఇస్తే సెట్ కాదు. లేదు అలాగనే ఇద్దామండి, అలాగనే ఒకవేళ అంటే కనుక చూడండి బైబిల్లో ఎలాంటి అర్థాలు ఉన్నాయంటే, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం, కుమారుడు అన్న చోటల్లో కూడా భౌతిక సంబంధమైన అర్థాన్ని ఇస్తామంటే కనుక మరి ఇక్కడ కూడా ఇవ్వాలి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం, అతని తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా అపవాది కుమారుడా. గారడి సీమోను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నువ్వు అపవాది కుమారుడవి అని అంటున్నాడు. అంటే అపవాదికి పుట్టాడని అర్థం చేసుకుందామా? ఇప్పుడు అపవాదికి పుట్టాడని కాదు కదా, అంటే అపవాది లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలను బట్టి నువ్వు అపవాదికి కుమారుడవి అని అంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ మీరు వాళ్ళు అంటారు మాకు తండ్రి దేవుడే అని అంటే కాదు మీ తండ్రి అపవాది అని అంటాడు. అంటూ కిందికి వచ్చి ఏమంటాడంటే వాడు అబద్ధమునకు జనకుడు అని అంటాడు. అబద్ధమునకు జనకుడు. అబద్ధం అనేది ఒక లక్షణం, ఒక క్యారెక్టర్. దానికి జనకుడు అంట. ఎవరు? అపవాది. జనకుడు అంటే అర్థం ఏంటి? తండ్రి. అంటే తండ్రిలో నుండి పుట్టింది అబద్ధం అని అర్థమా? అంటే శరీర సంబంధమైన అర్థం ఇద్దామా? కాదు. అబద్ధం అనేది వారి నుంచి ప్రారంభమైంది. ఆ లక్షణము మీలో చేరింది. ఆ లక్షణము మీలో చేరింది కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి మీరు కూడా అపవాదికి కుమారులు. అది అపవాది కుమారులు అంటే లక్షణాలను బట్టి కుమారులు అని అర్థం. అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబా గురించి మాట్లాడుతూ ఆయనను హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది. ఏముంటుంది? హెచ్చరిక పుత్రుడు. అంటే హెచ్చరిక అనగానే ఒక గర్భం ఉందని, ఆ గర్భం నుండి పుట్టాడని అర్థమా? కాదు. హెచ్చరించు లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. హెచ్చరిక పుత్రుడు అంటే హెచ్చరించు లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. అంటే లక్షణాలను బట్టి కుమారుడుగా కనబడుతున్నారు. అలాగే దేవునికి ఎలాగున కుమారుడు యేసు ప్రభు అని అంటే లక్షణాలను బట్టి. అందుకే అపవాది అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకునే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆ లక్షణమే కనుక నీలో ఉంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అనే ఉద్దేశంతో అయింది. అలాగే పడవలో మరి ఆయన గాలిని తుఫాన్ని ఆపుతాడు. అంటే గాలిని తుఫాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అప్పుడు వెంటనే వీళ్ళకి అర్థమైంది ఆ లక్షణం నీలో ఉంది కాబట్టి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అనగా దేవుడవి అంటున్నారు వాళ్ళకి అర్థమైంది. అందుకే గ్రీక్ భాషలో ఏముంటుందో తెలుసా? కుమారుడు అనే చోట థియోస్ అనే పదం ఉంటుంది. అనగా దైవ లక్షణాలు కలిగిన వాడు లేదా దేవుడు, దైవ సమానుడు అనే అర్థంతో వచ్చేటువంటి పదాన్ని ఉపయోగించారు. మన తెలుగు భాషలో కుమారుడు అనగానే అన్ని చోట్ల ఒకే అర్థాన్ని ఇచ్చుకుంటూ పోతున్నాం. కాబట్టి మనకు అర్థం కావాలంటే ఒక పదాన్ని అవసరమైతే భాషాంతరాలకు వెళ్ళి ఆలోచించాలి. అప్పుడు దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కారంట. వెంటనే మొక్కారంట. అంటే దేవుడు అని అర్థమైంది కాబట్టే మొక్కారు. యాక్చువల్గా అంటే యూదులు ఎవరిని పడితే వాళ్ళు మొక్కరు తెలుసా? వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తూ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నిర్గమకాండంలో ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ నీళ్ళ కింద కానీ దేని రూపమును మీరు చేసుకోకూడదు, మొక్కకూడదు, సాగిలపడకూడదు. నాకు మాత్రమే మొక్కాలి, నాకు మాత్రమే సాగిలపడాలి. అంటే నేను దేవుణ్ణి కాబట్టి, నీ సృష్టికర్తను కాబట్టి. అంటే ఇప్పుడు వీళ్ళు దేవుని కుమారుడు అనగానే ఏం చేశారు? వెంటనే మొక్కారంటే వాళ్ళకి ఏమర్థమైందని? దేవుడు అని అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాలేదు. కాబట్టి దేవుని కుమారుడు అనగా దైవ లక్షణాలు కలిగిన వాడు లేదా దేవుడు అని అర్థం. ప్రియులారా, ఇంకా వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? దేవుడు కుమారుడు అనగానే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను. యేసుప్రభు అన్నాడంట దేవుడు నా సొంత తండ్రి అన్నాడంట. వీళ్ళు ఏమర్థం చేసుకున్నారు? దేవునితో సమానం చేసుకుంటున్నాడు అన్నారు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకోగానే దేవుడు అని అర్థమైంది. ఒకవేళ దేవుని కుమారుడు అనగానే వాళ్ళకి దేవుని అంటే మనం అనుకున్నట్టుగా ఆయన దేవుని కుమారుడు అనే అన్నాడు, అది వాళ్ళకి దేవుడు అని అర్థమైంది, లేదా దేవునితో సమానం అనే పదం కనుక అర్థమైంది అనుకుంటే కనుక ఇప్పుడు బాగా ఆలోచించండి. మనం కూడా దేవుని కుమారులమే కదా.
మనం కూడా దేవుని కుమారులు. ఇశ్రాయేలీయులు కూడా దేవుని కుమారులే. ఇశ్రాయేలీయులు కూడా చెప్పుకున్నారు మా తండ్రి దేవుడు, మా తండ్రి దేవుడు అని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోగా సమానత్వంగా చేసుకుంది లేనిది యేసుప్రభు దేవుని కుమారుడు అనగానే ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఎందుకు సమానుడు అని చెప్పుకుంటున్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఎఫ్రాయిం నా కుమారుడు అంటాడు, ఇశ్రాయేలు నా కుమారుడు అంటారు, వీళ్ళు చెప్పుకుంటారు. అలాగే ఆదాము దేవుని కుమారుడు అని ఉంది. మళ్ళీ అలాగని ఆదామును రాళ్ళతో కొట్టచ్చా? అంటే వీళ్ళ కుమారత్వానికి కుమారుడు అన్న పదానికి అర్థం వేరు, యేసు ప్రభు మాట్లాడిన కుమారుడు అన్న పదానికి అర్థం వేరు. రెండు ఒకటే కాదు. గ్రీకు భాషలోకి వెళ్తే రెండు వేరే పదాలు ఉంటాయి. తెలుగు భాషలో అర్థం ఏంటంటే, అలాగని తెలుగు భాష తప్పని కాదు నా ఉద్దేశం. గ్రీకులో ప్రేమ గురించి మాట్లాడుతూ తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమకు ఒక అర్థం ఉంటుంది, ఒక పదంతో రాయబడి ఉంటుంది. స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమకు వేరే పదం ఉంటుంది. అలాగే ఇద్దరు లవర్స్ మధ్య ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ గురించి వేరే పదం ఉంటుంది. కానీ దేవుని ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఏముంటుందో తెలుసా? అగాపే అని ఉంటుంది. అంటే మూల భాషలోకి వెళితే ఒక పదానికి వేరు వేరే అర్థాలతో ఉన్నాయి, కానీ తెలుగు భాషలోకి వస్తే ఆ అర్థాలకు సరైన ట్రాన్స్లేషన్ చేయలేక ఒకే అర్థాలతో ఇచ్చారు. అలాగనే తప్పు కాదు, మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది. మనం వెతుక్కోవాలి కుమారుడు అనగానే ఏ ఉద్దేశంతో రాయబడింది అని. కుమారుడు అనగానే అన్ని చోట్ల శరీర సంబంధమైన అర్థాన్ని ఇవ్వకూడదు ప్రియులారా. సో దేవుని కుమారుడు అని అంటే మూడు రకాలుగా మనకు బైబిల్లో కుమారుడుగా కనబడతాడు యేసు ప్రభు. ఒకటి లక్షణాలను బట్టి, ఇంతవరకు చెప్పిన వచనాల ప్రకారంగా దేవుని లక్షణాలను బట్టి దేవుని కుమారుడు. రెండోదిగా శరీరాన్ని బట్టి దేవుని కుమారుడు. ఆ శరీరాన్ని, అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరాన్ని బట్టి నీవే తండ్రి, ఎందుకంటే శరీరాన్ని ఇచ్చింది నువ్వే కాబట్టి ఆ శరీరాన్ని బట్టి దేవుడు తండ్రి. మూడోదిగా యేసు ప్రభు దేవునికి ఎలా కుమారుడు అని అంటే, పునరుద్ధాన శరీరం కూడా ఇచ్చింది దేవుడు కాబట్టి పునరుద్ధాన జన్మకు కూడా దేవుడే తండ్రి. యేసు ప్రభు దేవునికి మూడు రకాలుగా కుమారుడు. ఒకటి శరీరాన్ని బట్టి, రెండు లక్షణాలను బట్టి, మూడు పునరుద్ధాన జన్మను బట్టి యేసు ప్రభు దేవునికి కుమారుడు. మరి యేసేపు కుమారుడు అని ఉంది కదా అంటే అది ఎంచబడటాన్ని బట్టి, పుట్టబడటాన్ని బట్టి. ఆయన బీజం కానీ ప్రమేయం కానీ యేసు ప్రభు పుట్టుకలో లేదు. ఎంచబడటాన్ని బట్టి యేసేపుకు దేవుడు యేసుక్రీస్తు కుమారుడు. కాబట్టి కుమారుడు అంటే దేవునికి ఎలా కుమారుడు అనే విషయాన్ని చెప్పాను. అంతేగాని అన్ని చోట్ల శరీర సంబంధమైన అర్థాన్ని ఇవ్వకూడదని భావిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మంచిగా మొదలుగా చక్కగా వివరించాడు కుమారుని గురించి. తర్వాత మరి చివరిగా రాజేష్ చెప్పిన తర్వాత మరి కౌంటింగ్ ప్రశ్నలు ఉంటాయండి. ఒకరు ఒక ప్రశ్న అడగవచ్చు, మీరు కూడా ఒకరి పక్కన ఒకరు ప్రశ్న అడగచ్చు. కొన్ని నిమిషాలు కౌంటింగ్ ప్రశ్నలు ఉంటాయి, దాన్ని కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని మనకి. రాజేష్ మరి చివరిగా ఆయన ఇచ్చిన తర్వాత కౌంటింగ్ ప్రశ్నలు ఉంటాయండి. మరి మధు రాజేష్ అడుగుకుంటారు, లేకపోతే మన మధ్యలో కూడా అడగచ్చు. ఓకేనండి. సో మరలా ఈ చివరి సెక్షన్లో కూడా మరొకసారి చివరిసారి అయిపోయింది కనుక అన్నకి 2-3 సార్లు ఆల్రెడీ చెప్పాను, అన్న మీరు స్వయంభుడు గురించి మాట్లాడండి, కుమారుడు గురించి కాదు. ఓకే, సో కుమారుడు అని కాదనటం లేదు. కుమారుడు యేసుక్రీస్తు అలాగైతే ఆయన చాలా పొరపాట్లు అంటున్నాడు. ఒక్క రిఫరెన్స్ చూపలేదు. మరి మేము అట్నే మాట్లాడాలా? కూర్చోండి, జస్ట్ లైవ్ రికార్డింగ్ అవుతుంది, అయిపోతుంది. వినేవాళ్ళు వింటారు, ఆలోచిస్తారు. డేవిడ్ సార్ చెప్పినట్టుగా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు స్వయంభవుడా కాదా టాపిక్. అది యేసుక్రీస్తు పునరుత్థానం కాలేదని కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని కాదు, ఈ టాపిక్స్ అసలు కాదు. యేసుక్రీస్తు స్వయంభవుడా కాదా. కానీ అన్న ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాడు, పునరుత్థానం. ఓకే, సో ఆయన ఏమంటున్నాడంటే పునరుత్థానాన్ని బట్టి కుమారుడు అనే మాటికి దాన్ని ఫిట్ చేసి మాట్లాడుతున్నాడు. బైబిల్లో యేసుక్రీస్తుని అన్నిసార్లు కుమారుడనే అనబడింది. మరియమ్మ గర్భం మందు పుడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఓకే, యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఏమన్నాడు దేవుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాడు. ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఒరిజినల్గా కుమారుడు, అన్ని విషయాల్లో కుమారుడు. కనుక కుమారుడు అనే బైబిల్లో రాయబడింది తప్ప ఆయన స్వయంభుడు అని మాత్రం ఎక్కడ రాయబడలేదు. ఓకే, అన్ని యాంగిల్లో కుమారుడే. ఇంకా కొలసి పత్రికల్లో ఏంటంటే అది స్పెషల్గా పునరుత్థానం గురించి మాట్లాడడం లేదు అక్కడ. కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం తర్వాత
యేసుక్రీస్తు అన్ని విషయంలో ప్రాముఖ్యం ఉండాలి, యేసుక్రీస్తుకి అన్ని విషయంలో ఫస్ట్ స్థానం ఉండాలని మాట్లాడుతున్నాను. అక్కడ చూడండి ఒకసారి, దాన్ని వివరిస్తాను నేను. ఒకసారి చదవండి మీరు 1:15 కొలస్సీ 1:15. ఆయన అదృశ్య లక్షణములు. ఆయన సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. జాగ్రత్త ఉంచండి. ఇక్కడ ఆయన సర్వ సృష్టికి ఆది, ఇక్కడ పునరుత్థానం గురించి లేదు. ఇక్కడ ఏంటంటే సర్వ సృష్టికి అంటే యేసుక్రీస్తుకి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత, అన్ని విషయాల్లో, సృష్టి విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, మరణించి తిరిగి లేచిన విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుడు యేసుక్రీస్తుకి ఫస్ట్ నంబర్ ఇస్తున్నాడు. ఓకే, ప్రథమ స్థానము ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చదవండి. అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇప్పుడు పునరుత్థానం ఎప్పుడు జరిగింది, సృష్టి ఎప్పుడు పుట్టింది? రెండు ఒకేసారి వచ్చాయా? పునరుత్థానం వేరు, ఓకే, సృష్టి వేరు. సో దేవుడు అన్ని కలిగిస్తున్నప్పుడు, సృష్టిని మొత్తం చేస్తున్నప్పుడు, తాను ఒంటరిగా ఉన్నప్పుడు, ఉన్నవాడుగా ఉన్నప్పుడు, ఆయన అన్నిటికంటే ఎవరిని ముందుగా చేశాడు? సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. అంటే సర్వ సృష్టిలో దేవుడు చేస్తున్నప్పుడు మొదటిసారిగా దేవుడు యేసుక్రీస్తుని చేశాడు. అందుకే ఆయన ఆది సంభూతుడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆకాశమందు ఉన్నవియు భూమియందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవే గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన యందు సృష్టింపబడంటే దేవుడు ఏం చేశాడంటే అన్ని కూడా యేసుక్రీస్తు ద్వారా చేశాడు. అంటే సృష్టి కంటే ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు. అందుకే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే సృష్టి విషయంలో ఆయన ఆది సంభూతుడు. మరలా తర్వాత కింద ఆయన అన్నిటికంటే ముందు ఉన్నాడు. అన్నిటికంటే ఏంటి? అన్నిటికంటే ప్రకృతి కంటే ముందున్నవాడు, సృష్టికి అన్నిటికంటే ముందున్నవాడు. ఇంకా ఇంకా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే సంఘ విషయంలో కూడా హెడ్గా ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి హెడ్గా? ఫస్ట్ సంఘానికి ఫస్ట్ ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి. కానీ యేసుక్రీస్తు హెడ్ ఎవరు? సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిరస్సు ఎవరు? తండ్రి. అంటే యేసుక్రీస్తు సృష్టిలో ప్రథమ వాడుగా ఉండాలి, సృష్టి అధికారంలో ప్రథమ వాడు ఉండాలి, ఇంకా సంఘంలో కూడా ఫస్ట్ ర్యాంకులో ఉండాలి. తర్వాత మృతులో పునరుత్థానం అవ్వాలన్నా కూడా ఎవరు లేవాలి? ముందు నంబర్ 1గా ఉండాలి. అంటే దేవుడు అన్ని విషయాల్లో సృష్టి చేయడంలో కానీ, అధికార విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, పునరుత్థాన విషయంలో కానీ, అన్ని విషయంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే దాని కింద చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత. అంటే ఎన్నైనా ఉన్నని అందులో ఫస్ట్ నంబర్ ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు. ఎందుకు? తర్వాత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలెనని తండ్రికి అభిష్టమాయను. అంటే తండ్రికి ఇష్టమాయను. అంటే తండ్రి ఇష్టపడ్డాడు. ఇవన్నిటిలో ఎవరు ఫస్ట్గా ఉండాలా? యేసుక్రీస్తు ఫస్ట్. ఇప్పుడు అన్న ఏం చేస్తున్నాడంటే అది ఒక్కటే పట్టుకున్నాడు, పునరుత్థానం ఒక్కటే పట్టుకొని దాన్ని బట్టి అన్నాడు. యేసుక్రీస్తు అన్ని దానిలో ఆది సంభూతులు ఉండాలని అక్కడ మొత్తం డీటెయిల్గా ఆయన చెబుతూ వచ్చాడు. కనుక జస్ట్ పునరుత్థానం కోసం కాదు, ఆయన అన్ని విషయాల్లో, పునరుత్థాన విషయంలో కూడా ఆయన జ్యేష్ఠుడుగా ఉండాలి, సృష్టి విషయంలో కూడా ఆయన జ్యేష్ఠుడుగా ఉండాలి, సంఘంలో కూడా ఆయనే జ్యేష్ఠుడుగా ఉండాలి. అంటే జ్యేష్ఠుగానే ఉంచాడు కానీ తండ్రి కంటే ఎక్కువగా చేయలేదు. అందుకే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 24 చదవండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక చదవండి తెలుగులో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 26 నుంచి చదవండి ఒకసారి. 24 నుంచి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి
తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించింది. ఇంకా ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేచుండవలే. కడపడ నశింపజేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నందును అంటే సమస్తము కూడా యేసుక్రీస్తుకి లోపరిచాడు. కానీ యేసుక్రీస్తు ఎవరు లోపడటం లేదు? తండ్రి లోపడటం లేదు. ఓకే, అంటే యేసుక్రీస్తుకు అన్ని విషయాలను దేవుడు ఏం చేశాడంటే ప్రథమ స్థానంగా దేవుడు ఇచ్చాడు. ఓకే, అన్ని విషయంలో ప్రథమ స్థానంలో సృష్టి విషయంలో ఫస్ట్ ఆయన ఉండాలి, సంఘం విషయంలో ఆయన ఫస్ట్గా ఉండాలి, అధికార విషయంలో కూడా ఆయనే ఫస్ట్గా ఉండాలి. కాకపోతే ఆయనకి పైగా ఎవరు ఉండాలి? తండ్రి అయిన దేవుడు ఉండాలి. కనుక కొలసి పత్రికల్లో కేవలం పునరుత్థానం గురించి ఆయన ఆది సంభూతులను రాయబడడం లేదు, దానికోసం కూడా రాయబడింది. తర్వాత అన్ని విషయంలో కూడా ఆయన ప్రథముడుగా ఉండాలని రాయబడింది. తర్వాత శిష్యులు కూడా ఓకే ఆయన చెప్పాడు. శిష్యులు కూడా ఏమన్నా అంగీకరించారు? దేవుని కుమారుడని అంగీకరించారా? స్వయంబుడని అంగీకరించారా? ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి అర్థమైంది కానీ మనకు అర్థం కాలేదని. ఇప్పుడు మేము కూడా అదే అంటుంటాం, యేసుక్రీస్తు ఎవరని? దేవుని కుమారుడని మేము కూడా ఒప్పుకుంటుంటాం, మేము కూడా అదే చెప్తున్నాం. మేము యేసుక్రీస్తు స్వయంబుడు కాదని మేము చెబుతున్నాం. తర్వాత ఆయన కొన్ని వివరాలు ఇచ్చాడు. పుట్టుక అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, ఇలా అన్ని సందర్భాల్లో వేరువేరుగా ఉంటాయి. ఎలాగంటే యేసుక్రీస్తు యోసేపు ఎవరు? తండ్రి. ఓకే, అబ్రహాము కూడా తండ్రి, దావీదు కూడా తండ్రి, పరలోకంలో దేవుడు తండ్రి. ఇవన్నీ ఏంటంటే వేరు వేరు రిలేషన్స్. ఓకే, ఇవన్నీ ఏంటి? రిలేషన్స్. ఇప్పుడు యోసేపు ఏంటంటే ఆయన ఫ్యామిలీలో పుట్టాడు, యేసుక్రీస్తు యోసేపు ఫ్యామిలీలో పుట్టాడు కనుక యోసేపు గారు ఎవరు? ఆయనకి తండ్రి. ఓకే, ఇప్పుడు దావీదు కుమారుడు ఎందుకన్నాడు? దావీదు వంశంలో నుంచి వచ్చాడు కనుక దాన్ని బట్టి ఆయన కుమారుడు. ఓకే, తర్వాత అబ్రహాము కుమారుడు కూడా అన్నాడు. ఎందుకంటే దావీదు ఎవరి నుంచి వచ్చాడు? అబ్రహాం నుంచి కూడా వచ్చాడు. అంటే ఇవన్నీ ఏంటంటే పూర్వీకుల పితరులు అంటారు. ఏమంటారు? పూర్వీకులను ఏమంటారు? పితరులు. అంటే అన్నీ ఒకటే కాదు. ఇప్పుడు యోసేపు అదొక తండ్రి, అది వేరు. మీరు చెప్తున్నారు అన్ని వేరు 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 అర్థం తీసుకోవాలని. మరి అన్ని తీసుకుంటున్నా మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆత్మ కన్నడ అదేం తీసుకోవడం లేదు. మీరు ఇవన్నీ తీసుకుంటున్నారు, అన్ని చెబుతున్నారు. మళ్ళీ బైబిల్లో స్పష్టంగా తర్వాత చదవండి. మళ్ళీ ఆయనకు పుట్టాడని ఎందుకు నమ్మటం లేదు? మళ్ళీ మేము అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, దావీదు కుమారుడు అని, యోసేపు కుమారుడు అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బైబిల్లో ఉన్నదని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. కనుక మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. యేసుక్రీస్తు ఎవడు పుట్టాడు? మొదటి యోహాను పత్రిక 4:14 తండ్రి తన కుమారుడు లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? కుమారుని పంపించాడు, స్వయంబడిని పంపించలేదు. ఒకవేళ స్వయంబడిని పంపిస్తే ఒక్కసారైనా బైబిల్లో ఉండాలో వద్దా? ఆగండి. ఓకే, బైబిల్లో ఒకవేళ యేసుక్రీస్తు పరలోకంలో స్వయంబడుగా ఉంటే బైబిల్లో ఒక్క రిఫరెన్స్ అయినా ఉండాలా లేదా? ఖచ్చితంగా ఒక్క రిఫరెన్స్ అయినా ఉండాలి. కానీ బైబిల్లో ఒక్క రిఫరెన్స్ కూడా ముగ్గురు సెల్ఫ్ బోర్న్ అని, ముగ్గురు ఉన్నవాళ్ళని, ముగ్గురు స్వయంభవులని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ అన్ని రిఫరెన్స్ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు తండ్రికి పుట్టినవాడని, యేసుక్రీస్తుకు దేవుడే అన్ని ఇచ్చాడని స్పష్టంగా బైబిల్లో కూడా చెప్పబడుతుంది. అందుకే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు పత్రికలు రాసినప్పుడు ఏమన్నా తెలుసా? మొదటి యోహాను పత్రిక 4:1 యేసుక్రీస్తుని ఎలా అంగీకరించాలి, ఎలా స్వీకరించాలి? 15 చదవండి. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రజలు ఏమని నమ్మాలి? ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నావు? యేసుక్రీస్తుతో కలిసి లేం మనం. ఆయన చనిపోయాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆత్మరూపిగా కూడా ఎలా ఉన్నాడు? చదవండి. ఇప్పుడు ఎవడు ఒప్పుకున్నాడో ఆయనలో దేవుని నిలిచి ఉన్నాడు, దేవుని యందు. అంటే ఇప్పుడు కూడా మనందరూ ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడనే విశ్వసించాలి. అలా ఎవరైతే విశ్వసిస్తారో వారికేంటి?
ఎందుకంటే యోహాను సువార్తలో ఏముంది, మీరు ఏమని నమ్మాలి? యేసుక్రీస్తుని దేవుడు, యేసుక్రీస్తుని లోకంని పంపించాడు, ఆయనే దేవుని కుమారుడు అని నమ్మాలి. ఇప్పుడు అందరూ కూడా కుమారులని నమ్మమంటే ఇప్పుడు స్వయంభుడు ఒక రిఫరెన్స్ అని ఉందా? లేదు, అస్సలు కూడా లేదు. కనుక శిష్యులు కూడా ఏం అర్థం చేసుకున్నారు? ఈయన దేవుని కుమారుడు అనే అర్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తు తుఫాన్ని ఆపినప్పుడు, మొత్తం దాన్ని ప్రశాంతపరిచినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన స్వయంభుడు అనుకున్నారా? సర్వోన్నతి దేవుని కుమారుడే అంటే ఎన్ని రిఫరెన్స్ చూపించినా అన్ని చోట్ల ఏముంది? దేవుని కుమారుడనే ఉంది. ఎక్కడ స్వయంభుడు ఉందా? ఎక్కడ కూడా లేదు. అందుకే చివరి వచనం చూద్దాం. ఒకటి ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా, అంటే ఏమంటున్నాడు? పరలోకంలో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ అయితే, ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉంటే ఏమనాలి? నా ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటున్నా అనాలి. అని ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిత్తును. అంటే పరలోకంలో కూడా యేసుక్రీస్తు అంటే కుమారుడే. ఇంకా ఆయనకేం స్పెషల్ సింహాసనం లేదు. ఒకవేళ ఆయన కూడా స్వయంభవుడైతే ఆయన కూడా ఏముండాలి? స్వయం సింహాసనం ఉండాలి. కానీ ఆయన భూమిలో వచ్చిన తర్వాత కూడా స్వయంభుడు కాదు, పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా స్వయంభుడు కాదు. భూమిలో ఉన్నప్పుడు కూడా తండ్రికి లోబడ్డాడు, తండ్రి మాటల్ని విన్నాడు, తండ్రి చెప్పినట్టే చేశాడు. పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా ఏం చేశాడు? తండ్రి ఆధీనంలోనే ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వంలోనే ఉన్నాడు. ఆయన స్వయంభుడు అని బైబిల్లో ఏ ఆధారాలు కూడా, ఏ రిఫరెన్స్ కూడా లేవు. కాకపోతే బైబిల్లో అన్ని విషయాలే ఆయనే జ్యేష్ఠుడు. ఓకే, కుమారుల విషయంలో కూడా ఆయన జ్యేష్ఠుడు, సృష్టి విషయంలో కూడా ఆయన జ్యేష్ఠుడు, పునరుత్థాన విషయంలో కూడా ఆయన జ్యేష్ఠుడు, అన్ని విషయంలో జ్యేష్ఠుడు. అంటే జ్యేష్ఠుడు అంటే ఫస్ట్ ర్యాంక్ ఆయనకి. పుట్టుట విషయంలో కూడా ఇప్పుడు సోదరులు ఏమంటారంటే యేసుక్రీస్తు భూమిలో పుట్టాడు కనుక ఏమైనా కుమారుడు. ఒకవేళ భూమిలో పుట్టినందుకు ఆయన కుమారుడు అయితే జ్యేష్ఠుడు ఎలా అవుతాడు చెప్పండి? ఎవరు జ్యేష్ఠుడు అవ్వాలి? ఆదం అవ్వాలి. ఎవరు అవ్వాలి? ఆదం అవ్వాలి. మరి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఆదం కంటే ముందు పుట్టాడు, తర్వాత పుట్టాడా? బైబిల్ చెప్తుంది ఎవరు కడపటి ఆదం అన్నాడు. కడపటి ఆదం అంటే తర్వాత పుట్టిన జ్యేష్ఠుడు అవుతాడా? అవడు కదా. ఓకే, కానీ బైబిల్లో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు దేవుడు జ్యేష్ఠుగా చేస్తాడు. యాకోబు, ఏశావు ఇద్దరు. ఆ సందర్భం వేరు, దీనికి సంబంధము లేదు. దీన్ని జోడిస్తే సెట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కాకపోతే దేవుడు పరలోకంలోనే పుట్టాడు కనుక, పరలోకంలో ఆయన ముందు జన్మించాడు కనుక సహోదరు అందరి విషయంలో ఆయన ఎవరంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు. వచ్చిన రిఫరెన్స్లను నేను ఎన్ని రిఫరెన్స్ ఇచ్చినా, ఓకే, నేను ఇచ్చిన రిఫరెన్స్ అన్ని కూడా ఆయన దేవునికి పుట్టినవాడు, దేవుని కుమారుడు అని రుజువు అవుతుంది. తర్వాత ఆయన దేవుడు అని కూడా రుజువు అవుతుంది. దేవుడు కాదని మేము అనడం లేదు. కాకపోతే దేవునికి పుట్టినవాడు దేవుడు అవుతాడు కనుక ఆయన కూడా దేవుడే. ఓకే, దేశం గొప్పవాడు అంటే గొప్పవాడు. కాకపోతే ఆయన కంటే గొప్పవాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయనను కని ఉన్నాడు కనుక. ఇవన్నీ మాటలను బట్టి చివరికి నేను ఏమంటానంటే, అన్న చూపించిన రిఫరెన్స్ లో ఒక్కటి కూడా ఆయన అన్ని విషయంలో స్వయంభవుడుగా ఉన్నాడని ఒక్క రిఫరెన్స్ కూడా. ఆయన స్వరూపం విషయంలో స్వయం స్వరూపం కాదు, ఆయన దేవుని స్వరూపం. ఓకే, తేజస్సు విషయంలో కూడా ఆయన స్వయం తేజస్సుడు కాదు. ఆయన ఎవరు తేజస్సు? దేవుని తేజస్సు. ఆయన జీవం విషయంలో కూడా ఎవరిచ్చారు జీవం? ఆయనకి దేవుడే ఇచ్చాడు. అన్ని విషయంలో దేవుడు ఇచ్చాడు అంటే ఉంది, కానీ స్వయంగా అన్ని కలిగిన వాడని బైబిల్లో లేదు. చివరిగా మరొకసారి రిఫరెన్స్ చూపిస్తే ముగిస్తాను నేను. యోహాను సువార్త 17:24. ఈ మొత్తానికి ఇదే కీవర్డ్. ఇది మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అంతా పాఠానికి మొత్తం కూడా ఇదే కీవర్డ్స్. చదవండి ఒకసారి. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని. జాగ్రత్త ఆలోచించండి. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని. అంటే దేవునికి పరలోకంలో ఏం చేశాడు? మహిమ ఇచ్చాడని స్పష్టంగా యేసుక్రీస్తే చెప్పాడు. అందుకే ఏమన్నాడు? చదవండి కింద.
కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను నీవు ప్రేమించితివి. చాలండి. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించితివి అంటే ప్రేమించితివి అంటే దానికి అర్థం ఏంటంటే పరలోకంలో ఈ జగత్తు పుట్టక ముందే నాకున్న మహిమ ఎవరిచ్చారు? నీవే చెప్పు. మీరు యేసుక్రీస్తు దగ్గర ఇది ఉంది, అది ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నట్టున్నారు చూడండి. అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు. ఇది ఒక్క రిఫరెన్స్ చాలండి యేసుక్రీస్తు స్వయంలో కాదనడానికి. ఓకే, నా సమయాన్ని ముగిస్తున్నాను. మంచిదండి. ఇరుగురు మంచిది. ఇరు పక్షాన కూడా మరి మధు గారు కూడా చక్కగా వివరించాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చినవాడు, ఉన్నవాడు. మరి స్వయంభూ గురించి తర్వాత కొంచెం వివరించాలని మనం చేస్తున్నాం. స్వయంభూ గురించి ఓకే, మంచిది. ప్రశ్న జవాబులు అండి. ఒకటిసారి ఇద్దరికి అడిగేది ఏంటంటే స్వయంభూ టైటిల్ పెట్టారు కదా, నేను ఆయన సపోర్ట్ కాదు ఈయన సపోర్ట్ ప్రేక్షకునిగా స్వయంభూడు అనే టైటిల్ ఈ సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి మీరన్నా చూపించండి, చూపించండి. లేని సబ్జెక్ట్ ఎందుకు పెట్టారో దానికి ఎవరన్నా మీరన్నా ఇవ్వండి. స్వయంభవుడు అనే పదం బైబిల్లోనే లేదు. ఈయనేమో దేవునికి ఉంది అంటున్నాడు, ఈయనేమో లేదు కాబట్టి స్వయంభూ అనే పదం బైబిల్ ఒకరు దానికి రిఫరెన్స్ చూపించండి బైబిల్లో. ఓకే, మంచిదండి. మరి స్వయంభూ అనే పదము గురించి సబ్జెక్టు స్వయంభవుడు అని మేము పెట్టలేదు. దీని మీద ఆమెదేవుడు తిమోతి వారు యేసుక్రీస్తు స్వయంభవుడు మీరు చూపిస్తారు, ఆయన పిలిపించారు. ఎందుకంటే ఇక్కడ తిమోతి అందరికీ యేసుక్రీస్తు స్వయంభవుడు. ఓకే అయ్యా సమీల్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఆయన ప్రశ్న అడిగాడు అంటే మరి బైబుల్లో మరి స్వయంభూ ఇద్దరికి ఒకరిని అడగండి. మీరు చెప్పండి, ఎవరు అడుగు చెప్పండి. స్వయంభవుడు అనే సబ్జెక్ట్ ఎందుకు పెట్టారంటే స్వయంభవుడు సబ్జెక్ట్ మేము పెట్టలేదు డిస్కషన్. దీని మీద తిమోతి గారు అంతా కూడా యేసుక్రీస్తు స్వయంభవుడు అని అంటున్నారు కాబట్టి వాళ్ళు పెట్టండి అన్నందుకు మేము అది కాదు స్వయంభవుడు అని మేము మాట్లాడడానికి వచ్చాము. సమీల్ గారు మీరు అడిగారు, మరి మొదలు చూపిస్తారు అన్న. మీరు అడిగింది బాగుంది. స్వయంభవుడు అనే పదం బైబిల్లో లేదు కాబట్టి ఎందుకు పెట్టినారు అని అంటున్నారు. బైబిల్లో సిగరెట్ తాగమని ఉందా? లేదు, కానీ ఉంది. ఉందా లేదా? ఆహారం కాని దాని కొరకు అంటే దాంట్లో అది కూడా వచ్చిందా? వచ్చింది. కాబట్టి అలాగే యేసుప్రభు గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని ఉంది. మరి పెట్టారా? పెట్టలేదు. కాబట్టి పెట్టలేదు కాబట్టి పెట్టనట్ట కాదు. బైబిల్లో నిత్యుడు అనే పదం ఉంది కదా, దానికి పర్యాయ పదమే స్వయంభవుడు. స్వయంభవుడు అన్నా ఒకటే, నిత్యుడన్నా ఒకటే, ఉన్నవాడు అన్నా ఒకటే, ఆది అంతం లేనివాడు అన్నా ఒకటి. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి. మనిషి అన్నా ఒకటే, మానవుడు అన్నా ఒకటే, అన్నీ ఒకే అర్థాలే. దయచేసి దీన్ని పెద్దగా పెడార్థాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయన అనుకున్నదే చూపించాలంటే కాదు. ఇప్పుడు నేను సిగరెట్ తాగుతాను, ఆయన వచ్చి సువార్త చెప్తాడు, సిగరెట్ తాగకూడదయ్యా అని ఉందని అంటాడు బైబిల్లో. నేనేమంటాను? లేదు కదా బైబిల్లో, నేను తాగుతాను అంటాను. సరిపోతుందా ఆన్సరు? అది ఓకే. సో స్వయంభుడు అనే పదం బైబిల్లో లేదు. ఓకే, కాకపోతే అందులో ఉన్న లక్షణాలు, గుణాలు మాత్రం మనము చెప్పవచ్చు. ఓకే, స్వయంభుడు అంటే ఎప్పుడు ఉన్నవాడు కూడా ఉన్నవాడని కూడా తీసుకోవచ్చు. ఓకే, నిత్యుడని కూడా తీసుకోవచ్చు. అలాగైతే నేను ముందు చెప్పాను, మన ఆత్మ కూడా ఆది అంతం, దీనికి పుట్టుక లేదు, మరణం కూడా లేదు. చాలా రిఫరెన్స్ ఇచ్చాను. మన పుట్టక ముందు కూడా ఉన్నామని నేను చాలా రిఫరెన్స్ ఇచ్చాను. తర్వాత
చనిపోయిన తర్వాత కూడా ఒక్క ఒక్క ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనం సృష్టి పుట్టక ముందు కూడా మనం ఉన్నామని కూడా నేను చెప్పాను. ఓకే, మనం మరణించిన తర్వాత కూడా నిత్యం ఉంటాం. ఓకే, పరలోకానికి వెళ్తే నిత్య జీవం మనకు ఉంది. నరకం వెళ్తే నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ శావదు. ఓకే, అగ్ని ఆరదు, ఆత్మ శావదు. అప్పుడు మనం నిత్యులేమే. సో తండ్రి అయిన దేవుడు నిత్యుడే కనుక నిత్యుల్లో నుంచి వచ్చిన ప్రతిది కూడా నిత్యులే. దేవదూతలు కూడా నిత్యులే, మన ఆత్మలు కూడా నిత్యులే, కనబడని పదార్థం కూడా నిత్యమే. కాకపోతే ఇవన్నీ మూలం ఎవరంటే దేవుడు. దేవుళ్ళలో నుంచి అన్ని కూడా వచ్చాయి అని సింపుల్. ఓకే సార్. ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడే దేవుని పేరట మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వల్ల నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మేషకు. నా ప్రశ్న రాజేష్ సార్ గారికి అదేంటంటే, ఇప్పుడే సార్ అన్నారు మనందరం కూడా నిత్యుల నుంచి వచ్చిన వాళ్ళం, అంటే ఉన్నవారి నుంచి వచ్చిన మనందరం కూడా ఉన్న వాళ్ళమే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేనంతే యేసుప్రభు కూడా అంతే, రాకముందు భూమి మీదకి రాకముందు. అయితే భూమి మీద రాకముందు యేసుప్రభు ఎవరో ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. భూమి మీదకి రాకముందు యేసు ప్రభు ఎవరో, రోమపత్రిక అది రాకముందైనా వచ్చినప్పుడైనా ఆయన ఎవరంటే, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి, 9వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రశ్న ఏమంటే సార్, ఆయన తరతరములకు యుగములకు నిరంతరము స్తోత్రార్హుడు. ఇప్పుడు మనము కూడా ఆయన లాంటి వారమైతే మన పరిస్థితి, మనకి పూజించవచ్చా? ఆయన వల్ల మనము పూజించబడవచ్చా? మనము కూడా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఆయనకు చెప్పే దాంట్లో మీరు ఏమంటారంటే, మనందరం కూడా ఉన్నవారి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనము కూడా ఉన్నవాళ్ళమే. యేసుప్రభు కూడా ఉన్నవాడు, మనము ఉన్న వాళ్ళమే. ఆయన ఎటువంటి వాడు అంటే, నీ అన్న ఎటువంటి వాడు అటువంటి వాడు ఆయన, సేమ్ కదా సార్ ఇద్దరు కూడా. అయితే మన అన్న ఎవరంటే నిరంతరం స్తోత్రార్హుడు, సర్వాధికారి అయిన దేవుడు. మరి మనము, అది నా ప్రశ్న. అంతే కదా సార్, ఇప్పుడు మనము కూడా అక్కడ ఇంకోటి దేవుడు ఇచ్చాడని లేదు. ఓకే, సో మరలా ఒకసారి అడుగుతా నేను. అంటే అంటే ఈ ప్రశ్న ఇదే కదా, నిరంతర స్తోత్రాలు. ప్రశ్న ఆయన ఎంత స్తోత్రారుడైతే, ఆయన ఎంత సర్వాధికారి అయిన దేవుడు, యుగ యుగములకు కీర్తింపబడేవాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ప్రశ్న అర్థమైంది. ఆయన సర్వాధికారం అయితే మనం కూడా ఇది సర్వాధికారి కాదు, అంతే కదా, అంతే కదా. ఓకే, సో దేవుడు ఏంటంటే వారి క్రియను బట్టి మనం మేమపరుస్తాడు. ఓకే, దేవుడై ఉండి అక్కడ పాస్ట్ టెన్స్ లో వాళ్ళు దేవుడై ఉంటాడు కాదు. ఓకే, మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏంటంటే 9:6 చదవండి ఒకసారి, చదవండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తుని ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నారు మనుషులు చెప్పండి? యేసుక్రీస్తుని ఎప్పటి నుంచి మనం ఆరాధిస్తున్నాం? లేకపోతే లోకం ఎప్పటి నుంచి ఆరాధిస్తుంది? యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన తర్వాత నుండి, అంతకుముందు యేసుక్రీస్తు అంటే ఎవరు ఉన్నాడు కానీ రహస్యంగా ఉన్నాడు. అందుకే బైబిల్లో క్రీస్తు దేవుని మర్మం అనబడింది కదా. యేసుక్రీస్తు ఎవరు? దేవుని మర్మం. ఆయన మర్మంగా ఉన్నాడు కానీ వచ్చిన తర్వాత ఓపెన్ అయ్యాడు. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన కృతజ్ఞతలు మనము చెల్లిస్తున్నాము. కానీ అంతకుముందు ఇజ్రాయెల్కి తెలియదు, ఆయన భూమిలో వచ్చినప్పుడే తెలియదు ఆయన ఎవరు అని. అంతకుముందు తెలుసా? కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ప్రతి నామం కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు. ఎప్పుడు? ఆయన చనిపోయి తిరిగి అన్నిటినీ జయించిన తర్వాత అప్పుడు దేవుడు కండిషన్ ఏం పెట్టాడంటే, ప్రతి నాలుగు ఏం చేయాలి? ఆయనని అంగీకరించాలి. ఎప్పటి నుండి? ఆయన మరణించి తిరిగి లేచి తన సమస్త కార్యక్రమం ముగించుకొని అప్పటి నుంచి ఆయన నిరంతరము
స్తోత్రాలు అని అప్పటి నుంచి యేసుక్రీస్తుని కూడా స్తుతించడము, ఆరాధించడం, ఆయన మయపరచడం అనేది స్టార్ట్ అయింది. సో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నాకు కొంచెం ప్రాబ్లం అయింది, చాలా మాట్లాడలేకపోతున్నాను. ప్రశ్న అడుగుతున్నాం సార్. రాజేష్ అన్న ప్రశ్న దేవుని నామంలో మీ అందరికి వందనాలు. సెకండ్ ప్రశ్న మీరు కూర్చోండి. మీరు ఓకే ఓకే. మొదటి ప్రశ్న ఎవరు సహోదరులు ఒక రాజేష్ గారిని అడిగారు. తమ్ముడు, ఆయన అడిగింది, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం దొరికిందా? దొరికింది కదా. ఓకే, తమ్ముడికి సమాధానం దొరికిందంట. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. దొరికిందంట, దొరికింది కదా మీకు అర్థం. ఓకే, ఇప్పుడు తమ్ముడు ఎవరిని, మధు గారిని ఎవరైనా ఒకరు మరి అడుగుతారు. ఇద్దరికి అవకాశం ఉంది ఆడియన్స్కి. ఓకే, మరి ముందు రాజేష్ గారిని అడిగారు. రాజేష్ గారు దానికి సమాధానం చెప్పారు. రాజేష్ గారు చెప్పిన సమాధానం తమ్ముడికి సాటిస్ఫాక్షన్ అయింది, అర్థమైంది అని అంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు రెండో ప్రశ్న మధు గారిని అడుగుతారు. ఇక్కడికి రండి. మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి, వినండి, హ్యాపీగా అడగండి, సంతోషంగా. హలో, నా పేరు కృష్ణ అండి. నేను మధు అన్నగారికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ఎందుకంటే అండి అసలు మీరు అంటున్నారండి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మొహమాటంగా ఆయన రహస్యంగానే ఉంచిపోయాడు అనుకుందాం 4 సువార్తల్లో. కానీ శిష్యులైన ఆ రహస్యాన్ని ఓపెన్ చేయాలి కదా, శిష్యులైన ఆ మర్మాన్ని ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేస్తారనుకుంటే, కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 11:3లో చదవగలిగితే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్నారని కోరుతున్నాను. అంటే ఇక్కడ గ్రంథకర్త అదే పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు అంటే భర్త. ప్రతి భర్తకి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు భూమి మీద స్త్రీ గొప్ప అంటే గొప్పవారా, లేకపోతే పురుషుడు గొప్పవారా? పురుషుడే కదా గొప్పవారు. పురుషుడు గొప్పవాడా, క్రీస్తు గొప్పవాడా? క్రీస్తే కదా. క్రీస్తు గొప్పవాడా, తండ్రి గొప్పవాడా? ఇక్కడ తెలుస్తుంది మనకు. దీనికి మీరు ఆన్సర్ ఇవ్వాలండి. అంటే మీ ఉద్దేశం క్రీస్తు నియమించబడినటువంటి అధికారి అని చెప్పే ప్రయత్నం. ఓకే ఓకే రైట్. బాగా గమనించండి, యేసుక్రీస్తుకు అధికారం ఇవ్వబడింది కదా. ఈ అధికారము ఇవ్వబడక మునుపు ఆయన అధికారి కాదా అనే ప్రశ్న ఆలోచించేద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి, బాగా వినాలి ఇక్కడ, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో.
దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందేను అన్నాడు. అంటే పొందాడు, దేవదూతల కంటే గొప్ప నామాన్ని పొందాడు అని ఉంది. అంటే పొందక ముందు లేదని అర్థమా? బాగా ఆలోచించండి. అంటే పొందక ముందు లేదన్నట్టుగానే అర్థం ఇస్తుంది. అది ఎంత గొప్ప నామం పొందేను అంటే ముందు లేదు అని అర్థం ఇస్తుంది. అంటే దేవదూతల కంటే తక్కువవాడిగా వచ్చి, దేవదూతల కంటే అధికారం లేనివాడిగా వచ్చి, ఆయన ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో ఆ తరువాత ఆయన అధికారాన్ని పొందుకున్నవాడిగా, అధికారిగా మనకు కనబడతాడు. అలాగని ముందు అధికారి కాదని కాదు, దేవుడిగా సర్వాధికారి కలిగిన వాడే ప్రారంభం నుంచి. అయితే మానవుడిగా ఆయన వచ్చి దేవుడిగా నిరూపించబడ్డాడని అర్థం, దేవుడిగా అధికారం పొందుకున్నాడని అర్థం. ఇంకో వచనాన్ని చూపిస్తాను, తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున బాగున్నారు, ఆత్మ విషయమున శరీరుడుగా ప్రత్యక్షమై ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఆయన శరీరిగా వచ్చి నీతిమంతుడని రుజువు చేయబడ్డాడు. అలాగని ముందు నీతిమంతుడు కాదనా? ఆయన నీతిమంతుడై ఉండి మానవుడిగా వచ్చి నీతిమంతుడని రుజువు చేయబడ్డాడు, అధికారాన్ని రుజువు చేయబడ్డాడు. అంతేగాని అంతకు ముందు అధికారం లేనివాడు, అంతకుముందు నీతిమంతుడు కాదు, అంతకుముందు పరిశుద్ధుడు కాదు, అంతకుముందు దేవుడు అని అర్థం కాదు. మానవుడిగా వచ్చి రుజువు చేయబడ్డాడు అని అర్థం. అంతేగాని ఆయన ముందు శిరస్సుగా లేడు అని అర్థం కాదు. సంఘానికి ముందు నుంచి శిరస్సే, ముందు నుంచి సంఘం ఉంది, ముందు నుంచి ఆయన రాజే. కానీ మానవుడిగా వచ్చి ఆయన రాజరికాన్ని, ఆయన అధికారాన్ని రుజువు చేసుకోవడాన్ని బట్టి ఆయన అధికారిగా నియమించడం జరిగింది. ఓకే, ఇద్దరు వ్యక్తులకి నేను ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ప్రశ్న అడిగినా వాళ్ళకి సూటిగా 2 నిమిషాల్లో మీరు కూడా సమాధానం చెప్పాలి. ప్రసంగాలు చేయకండి ఇద్దరు. ఓకే తమ్ముడు, నువ్వు ఆయన ప్రశ్న ఆవేశం ఎందుకు అంటించిందే, నీవు ఎందుకు ఆవేశపడుతున్నావు? అంటించిందే నీవు ఎందుకు ఆవేశపడతావు? తర్వాత నీకు ఉండు. తమ్ముడు కృష్ణ బ్రదర్ మధు గారు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదర్ అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం ఆయన్ని నేను అడుగుతాను. తమ్ముడు, మీరు అడిగిన ప్రశ్నకు మీకు సాటిస్ఫాక్షన్ అయిందా? సమాధానం దొరికిందా? ఓకే, మరి మీరేమనాలి? ఆయన ఏమన్నాడంటే అధికారము పొంది ఉన్నాడు అని అన్నాడు అని రెఫరెన్స్ చూపించారు ఈ పత్రికలో. ఆయన కూడా అడిగాను కదా, ఆయన సమాధానం వచ్చిందన్నాడు. తిమోతి నీకెందుకంత ఎగరెగర పడుతున్నాడు? అర్థం కావట్లేదు. మరి ఆయనకి అర్థం కాలేదు, ఆయన వచ్చింది ఆయనకి అర్థం కాలేదు అనుకుంటే మాట్లాడు, ఆవేశపడకండి. తమ్ముడు నీకు అర్థమైందా? ఏ విషయం క్లియర్ కదా, దాన్ని పెట్టండి. ఓకే, ఓకే సరే అండి, ఇద్దరు సమాధానం చెప్పారు. ఇప్పుడు తమ్ముడు కృష్ణ అడిగిన ప్రశ్నకి మొదలు చెప్పింది ఎంతవరకు వాక్యానుసారంగా సమాధానమో మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, మరి తమ్ముడు అడిగిన ప్రశ్నకు రాజేష్ గారు సమాధానం చెప్పారు, అది ఎంతవరకు వాక్యాన్ని బట్టి సరి అయినదో మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఉంది, తిమోతికి కాదు, ఆడియన్స్ కి. మీకు కూడా లేదే, మీరు ఆడియన్స్ కాదు, మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే అడగండి, అడుగుతారా ముందు? ఓకే అడుగుతారు, అడగండి. ఇంకేం కాలేదు. ఓకే, అంత వరకు 3 రోజులైనా కానీ సభ ఉంటారు. ఓకే, శబాష్ శబాష్ శబాష్. ఓకే ఓకే అండి, దేవునికి స్తోత్రం. దయతో అందరూ కూర్చోండి. ఓకే అయ్యా, అందరు తమ్ముడు కూర్చోండి. మీ అందరి డౌట్స్ ఒక్కసారి ఆలోచించండి. అందరి డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు మాట్లాడుకుందాం. డోంట్ వరీ, ఏం మీరు కంగారు పడకండి. ఓకే ఓకే, ఎవరు గలిబిలి చేయకండి.
మీరు పోవాలంటే మేము గాజులు కాదు, మీరు వచ్చి ఓకే ఓకే. ఇంకొక రెండో ప్రశ్న మీరు ఎవరిని అడుగుతారు సార్? రాజేష్ గారిని. అయ్యా మీరు అందరూ కొంచెం గలిబిలి అవుతుంది, దయచేసి కూర్చోండి, మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. ఒక్క నిమిషం లైవ్ బంద్ చేస్తున్నా. లైవ్ ఉండలే మరి, వాళ్ళు కూడా సమాధానం ప్రశ్నలు కూడా కూర్చుంటాం, ఇద్దరు మాట్లాడతారు కాదు వాళ్ళ దయచేసి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 అయ్యా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయ్యా తిమోతి అడగదు, నీవు కూడా అడుగు. ఒకరి తర్వాత ఒకరు అడుగుతారు, అందరు ఒకేసారి అడిగితే. ఓకే ఓకే అండి. రెండో ప్రశ్న. ఓకే రెండో ప్రశ్న మరి సామ్యాల్ గారు. అయ్యా మీరు వక్త గారు వినండి. అయ్యా మీరు సూటిగా ప్రశ్న అడిగితే వాళ్ళు సూటిగా సమాధానం చెప్తారు. ఓకే దయతో గమనించండి. రెండో ప్రశ్న ఎవరికి? రాజేష్ గారికి. సామ్యాల్ గారు అడుగుతారు. మరి దయచేసి గమనించండి, ఎందుకంటే ఇలాంటి దాంట్లో దుష్టుడు ఎక్కువ కార్యం చేస్తాడు. ఇక్కడ అందరు కూడా సహోదరులుగానే కలిసి ప్రేమపూర్వకంగా ఇంతవరకు చర్చించుకున్నాము. దీన్ని రాద్ధాంతం చేయొద్దండి. ఇప్పుడు మనము ఒక విషయం గమనించాలా. ఇద్దరు చెప్పే దాంట్లో మనం అందరం విన్నాము. మనం ఆలోచనలు ఉంచుకొని ఏది సత్యం అనేది అది ఆలోచన చేద్దాం. కానీ ఇక్కడ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి గలిబిలి చేసి అది దేవునికి అవమానము. మనకు కూడా ఈ డిస్కషన్ ఇంతవరకు చేసి కూడా లాభం ఉండదు. కాబట్టి ఎవరు ఆవేశపడద్దండి. నేను చిన్న ఒక క్వశ్చన్ వేస్తా, ఇక ఈ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఎవరు వేసినా ఏం పెద్ద ప్రయోజనం. యోహాను సువార్త 1:18. దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే బయలుపడి ఫుట్నోట్లో 2 ఉంది కదా, కింద అద్వితీయ దేవుడు అని ఉంది కదా, దానికి మరి దేవుడు అద్వితీయ దేవుడు అంటే ఏమిది, దానికి ఎవరన్నా నాకు ఇది రాజేష్ గారు ఇవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. సామిల్ గారు ఇప్పుడు ప్రశ్న అక్కడ మీరు యేసుక్రీస్తు వారు ఎవరైనా లేక యేసుక్రీస్తు వారి గురించి ఉందా అక్కడ? ఒకసారి మరొకసారి చదవండి. ఆయన అడిగి ప్రశ్న అర్థం, అందుకే మీరు గలిబిలి చేస్తే ఆయన ఏం అడుగుతారో మీకు అర్థం కాదు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, ఆయన ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడు అనే దాని గురించి ఆయన అడుగుతున్నాడు. దాని కింద ఫుట్నోట్ లో ఒక అర్థం ఉంది, కుమారుడు. అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాట అంటారు. కుమారుడు అనే దానికి అద్వితీయ కుమారుడు అని ఉంది. కుమారుడు అద్వితీయ కుమారుడు అని ఉంది కదా అని అడుగుతున్నాడు ఆయన. జనైక కుమారుడు అద్వితీయ దేవుడు అని కూడా వెరీ గుడ్. సో ముందు దీని ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికంటే ముందు ప్రశ్న, తండ్రి యేసు ఇద్దరు వేరా లేదంటే ఇద్దరు ఒకటే? ఒక ప్రశ్న జస్ట్ వేరు వేరు. ఓకే వెరీ గుడ్. ఓకే సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అద్వితీయ కుమారుడు అని ఉంది, ఓకే అని ఆయన ప్రశ్న. అద్వితీయ కుమారుడు అంటే అర్థము ఏంటి? ఓకే అద్వితీయుడు అంటే ఏంటంటే, ఫస్ట్ అద్వితీయుడు అంటే ఏంటి? అదే ఒక్కడు ఫస్ట్. ఇప్పుడు బైబుల్ ఏముందంటే, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న. ఎక్కడ ఉన్నాడు ఈయన? జాగ్రత్తగా మీరు ఆలోచించండి.
సింపుల్. ఎక్కడ ఉన్నాడు ఈయన? తండ్రి రొమ్మున ఉన్నాడు. ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఓకే, తండ్రి రొమ్మున ఉన్నాడు. ఓకే, ఏమని ఉంది? అద్వితీయ కుమారుడే అని పుట్టినోడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 2వ నంబర్ కింద ఏముంది? జనదేక కుమారుడే అంటే పర్యాయ పదాలు ఇచ్చాడు. కింద ఏమి ఇచ్చాడు? దాని కింద దేవుడు అని. అవును చెప్తాను అన్న. ఇప్పుడు దాని కింద ఇంకా కొన్ని అర్థాలు వస్తాయి కానీ దాని కింద ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? జనితేక అంటే పుట్టినవాడని అర్థం వస్తుంది. మరలా మరొకటి ఇచ్చాడు. ఏమని? అద్వితీయ. ఇప్పుడు అద్వితీయుడు అంటే ఫస్ట్ అని అర్థం. ఇప్పుడు వరకు నేను చెప్పిన వచనాలు, జ్యేష్ఠ కుమారుడు, ఓకే, మొదటి కుమారుడు, ఇవన్నీ కూడా ఇదే అర్థం. అద్వితీయుడు అంటే తండ్రి అయిన దేవుడికి మొదటి కుమారుడు ఎవడు? యేసుక్రీస్తే. సో యేసుక్రీస్తు దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదని మేము అనటం లేదు కదా. ఒకవేళ మీరు అనుకుంటే యేసుక్రీస్తు కూడా ఇద్దరు సమానమే, అద్వితీయుడు అంటే ఈయన కూడా అద్వితీయుడే, ఈయన కూడా. ఇప్పుడు ఓకే, ఇద్దరు వ్యక్తులు ఒకటి అవుతారా? అద్వితీయులు అవుతారా ఇద్దరు వ్యక్తి? ఇప్పుడు నేను ఈయన ఉన్నాను, నేను ఒకటి, ఈయన 2 అవుతాడు. సో ఏమవ్వాలి? ఒకవేళ నేను తండ్రి అయిన దేవుడు అనుకోండి, నా కుమారుడు, నేను అద్వితీయుడు అవుతాను, ఈయన ఏమవుతాడు? ద్వితీయుడు అవుతాడు. ఓకే, సో కాకపోతే ఇక్కడ అద్వితీయుడు దేవుడు అంటే ఏంటంటే మనుషులలో. ఎందుకంటే దేవుని కుమారులలో ఎవరు? దైవములే. సో ఆ దైవములలో మొదటిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు. దాన్ని బట్టి యేసుక్రీస్తు కూడా అద్వితీయ దేవుడే. ఓకే ఓకే అండి. మరి సామెల గారు అడిగినటువంటి ప్రశ్నకి మరి రాజేష్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు అని ఖచ్చితంగా పిలవాలి. యేసుక్రీస్తు కూడా దేవుడే, యేసుక్రీస్తు వారు కూడా దేవుడే. యేసుక్రీస్తు వారిని కూడా అక్కడ 2 అర్థాలు చూపించారు. జనతేక కుమారుడు కూడా అనుకోవచ్చు, మనం దేవుడు కూడా ఆయనను అనుకోవచ్చు. ఓకే అయ్యా నేను అడుగుతాను. ఓ స్వామి నేను అడుగుతాను. కాదు. ఓకే అండి. రాజేష్ గారికి అడిగిన 2వ ప్రశ్నకి, రాజేష్ గారిని అడిగిన 2వ ప్రశ్నకి ఆయన రాజేష్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే అద్వితీయ కుమారుడు అనే పదానికి పుట్టినోట్లో ఉన్న అర్థానికి జనతీక కుమారుడు లేక దేవుడు, అద్వితీయ దేవుడు. మరి అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు కూడా అద్వితీయ దేవుడు అనుకుంటే మరి తండ్రి అయిన దేవుడు యెహోవాను గురించి అద్వితీయ దేవుడు అని అన్నాడు. ఇద్దరిని కంపేర్ చేద్దామా అని అంటే అలా కాదు. యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు అనాలి, దేవుడు అనుకోండి అనే చెప్తున్నాడు పర్యాయ పదాలకి. ఆయన కూడా దేవుడే, ఆయన కూడా దేవుడు అని చెప్పాడు ఆయన. దానిని సర్వాధికారమైన దేవుడు కూడా ఆయన ముందే చెప్పారు కదా. ఓకే, మరి యేసుక్రీస్తు నిజంగా సర్వాధికారి అయిన దేవుడే. మేము కూడా దేవుడు కాదని అనము, ఆయన కూడా దేవుడు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు దేవుడే అంటాము, దేవుడు కాదని ఎవరు అనము. దేవుడు కాదనే వాళ్ళతో వాదిస్తాము, దేవుడు అని ఒప్పిస్తాము. యేసుక్రీస్తు నిజంగా సర్వాధికారి అయిన దేవుడు అని మేము కూడా నిరూపిస్తాం. యేసుక్రీస్తుని దేవుడు అని మేము కూడా ఒప్పిస్తాం కూడా, ఒప్పుకుంటాం కూడా. ఇక్కడ ఎవ్వరు మేము యేసుక్రీస్తుని దేవుడు కాదు అని మరి ఆ బంకురు జానం బోధ పట్టుకున్నారని మీరు అనుకోకండి. మేము ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడు అనే చెప్తాం మేము. ఓకే ఓకే. ఇప్పుడు రాజేష్ గారిని ప్రశ్న అడిగారు కాబట్టి ఇప్పుడు మధు గారిని ఒక ప్రశ్న అడుగుతారు. 2వ ప్రశ్న అడిగేవాళ్ళయ్యా సూటిగా అడగండి, చెప్పేవాళ్ళు కూడా సూటిగా చెప్తారు. అయ్యా కూర్చోండి. సామల్ గారు మీకు క్లియర్ అయింది కదా? ఓకే ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. కుమార్ లేదంటే రాజేష్ గారి నంబర్ తీసుకోండి, తర్వాత మీరు ఫోన్లో డిస్కషన్ చేయండి. ఓకే ఓకే. మధు గారికి 2వ ప్రశ్న అండి. హలో, అందరికీ క్రీస్తు పేరిట వందనములండి. నా యొక్క ప్రశ్న మధు గారికి అండి, మధు అన్నకి. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే దేవుడు మనస్వరూపమందు నరులను చేయడమా రండి అని చెప్పానండి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ 3 ఉన్నారండి. 3 యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, తండ్రి ఉన్నవాడు, పరిశుద్ధాత్మ ఉన్నవాడు. ఒకవేళ వీళ్ళు 3 కూడా మనకు కని ఉంటే మేము ఎవరికి తండ్రి అని పిలవాలి అండి? ఇది మంచి ప్రశ్న. అక్కడ దేవుడు 3 చేసినట్టు ఉంది కాబట్టి 3 తండ్రులను పిలవాలా అనే అర్థంతో మాట్లాడాడు.
బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికి తెలుసు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంది. ఒకసారి చూడండి ఆ మాట ఒకసారి. 4వ అధ్యాయం, ఫిలిప్పీ 4 కదా, అందరికీ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. 4వ వచనం నుంచి, శరీరము ఒకటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్ భాషలోకి వెళ్ళాలని చెప్పాను కదా, బైబిల్లో యెహోవా రక్షకుడు అని ఉంటుంది, అలాగే యేసుక్రీస్తు రక్షకుడు అని ఉంటుంది, పరిశుద్ధాత్ముడు రక్షకుడు అని ఉంటుంది. అలాగని ముగ్గురు రక్షకులను బైబిల్లో ఉందా? ఒక్కడే రక్షకుడు, రక్షించడాన్ని బట్టి ఒక్కడే రక్షకుడు అని ఉంది. అలాగే యెహోవా ప్రభు అని ఉంది, యేసుక్రీస్తు ప్రభు అని ఉంది, పరిశుద్ధాత్ముడు ప్రభు అని ఉంది, ప్రభు అయిన ఆత్మ అని. అలాగని ముగ్గురు ప్రభులు అని చెప్పిందా బైబిల్లో? లేదు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ముగ్గురు దేవుళ్ళని ఉందా బైబిల్లో? ఒక్కడే దేవుడు అని ఉంది. అలాగే తండ్రి చేశాడు, తండ్రి పాత్ర ఉంది మనల్ని చేయటంలో, అలాగే కుమారుని పాత్ర ఉంది మనల్ని చేయటంలో, అలాగే పరిశుద్ధాత్మ పాత్ర కూడా మనల్ని చేయటంలో ఉంది. యోబు పత్రికలో పరిశుద్ధాత్ముడు కూడా చేసినట్టుగా కనబడుతుంది. అలాగనే ముగ్గురు తండ్రుల ఈ వచనం ప్రకారంగా ఒక్కడే తండ్రి, సృష్టించబడటాన్ని బట్టి దేవుడు ఒక్కడే కనుక ఒక్కడే తండ్రి. యేసుక్రీస్తు కూడా అంటే తండ్రి అయిన దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో కుమారునికి అదే లక్షణాలు ఉన్నాయి. మరి తండ్రి అయిన దేవుడు మనల్ని చేయడాన్ని బట్టి ఎలాగ తండ్రో, యేసుక్రీస్తు మనల్ని చేయడాన్ని బట్టి అలాగనే యేసుక్రీస్తు కూడా మనకు తండ్రి. అందుకే యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అని ఉంటుంది, కాబట్టి యేసుక్రీస్తుని కూడా తండ్రి అనొచ్చు. ఓకే, కుమారు అడిగినటువంటి తమ్ముడు కుమార్ అడిగిన ప్రశ్న మొదటిగా ఏంటంటే, ఆదికాండంలో మరి మన స్వరూపమందు అని అన్నాడు కదా, మరి మనుషులను పుట్టించింది, మరి వారిని రూపించింది, మరి అక్కడ మనము అనే అంటే బహువచనం వాడబడింది. ఇప్పుడు మనల్ని కన్న తండ్రి ఎవరు? యెహోవానా, యేసుక్రీస్తు వారా, లేక పరిశుద్ధాత్మ దేవుడా? ఈ ముగ్గురులో కన్న తండ్రి అని ఎవరిని పిలవాలి అని క్వశ్చన్ అడిగాడు ఆయన. ఆ క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు. మీకు ఓకేనా? కరెక్ట్? ఆయన గుచ్చు కాదు. ఓకే సరే, ఆయనకి డౌట్ క్లియర్ అయిందండి. ఓకే సరే, ఓకే. ఆయనకి మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆయన కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు, అది వాక్యానుసారంగా రైటా కాదా? మీరు 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 డిసైడ్ చేసుకోండి వాక్యానుసారంగా. ఓకే, కూర్చోండి. అంటే యేసుక్రీస్తుని తండ్రి అనవచ్చు అని అన్నాడు ఆయన, అంతే కదండి? కానీ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాదు కదా. ఆ తండ్రి అనవచ్చు అని అన్నాడు. తండ్రి అనవచ్చు కానీ తండ్రి అయిన దేవుడు కాదు. ఓకే, ఇది వాక్యానుసారంగా మీరు ఆలోచించండి. ఓకే 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 లేదు అబ్రామ్. ఓకే 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 నెక్స్ట్. ఇప్పుడు మూడో ప్రశ్న. తిమోతి గారు ఫుల్ జోస్లో ఉన్నారు. ప్రశ్న అడగాల, ప్రసంగం కాదు. ప్రశ్న అడగండి, ప్రసంగం కాదు. ఓకే, సూటిగా అడగాలి, సూటిగా ఆయన సమాధానం చెప్తాడు. రాజేష్ గారికి కదా ప్రశ్న అడగాలి, ప్రసంగం కాదు. మరి నా ప్రశ్న రాజేష్ గారికి, పుట్టినవాడా ఉన్నవాడా అనే సబ్జెక్ట్లో రాజేష్ గారు మాట్లాడుతూ పుట్టినవాడే కుమారుడే అని అన్నాడు. అందును బట్టి ఆధారముగా రెండు సందర్భాలు చూపించాడు ఆయన. ఒకటి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఎత్తి మాట్లాడాడు, తర్వాత కీర్తనల గ్రంథంలో, తర్వాత ఒకవేళ ఆయన చూపించకపోయినా మధు గారు దాన్ని లేవనెత్తి దాన్ని ఆన్సర్ కూడా చెప్పారు. ఈయన ఏమన్నాడంటే, నేను అడుగుతున్నాను ఏమని, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉన్న ఆ పుట్టినవాడు అనే రిఫరెన్స్ కానీ, ఎక్కడ ఆ సందర్భాల్లో పుట్టినవాడు ఉన్నవాడు అనే మాటలు కానీ,
కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న సందర్భం కానీ ఆ పుట్టినవాడు ఎలా పుట్టాడు అనే దానికి మధు గారు మీ ఆల్రెడీ లైవ్లో వెళ్ళాయి ఆ మాటలు, మీరు తర్వాత కూడా చెప్పుకోవచ్చు. నేను ప్రశ్న ఏమడుగుతున్నానంటే, ఇది కాకుండా ఈ 2 రిఫరెన్స్లు కాకుండా, సామెతల గ్రంథం కాకుండా, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం కాకుండా, యేసుక్రీస్తు వారు పుట్టినవాడు అని ఖచ్చితమైన రిఫరెన్స్లు మరికొన్ని చూపియండి. దాన్ని ఆధారముగా మీరు చూపిస్తే మేము కూడా నమ్ముతాం ఖచ్చితంగా ఆయన పుట్టినవాడని. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆ యేసుక్రీస్తు వారు ప్రవక్తలలో ఒకడు, తండ్రి ప్రవక్తలను కూడా కన్నాడు, యేసుక్రీస్తు వారిని కూడా కన్నారు, మేము కూడా ఆయన లాంటి నిత్యులమే, ఆయన లాంటి వారమే, యేసుక్రీస్తు లాంటి వారమే అన్నారు కదా. మరి అలా అన్నప్పుడు పౌలు గారు కానీ, నా మాట చిన్న మాట ఒక్క నిమిషంలో, పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఏమన్నారంటే, తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు వారిని లేపాడు అని ఉంది మాట. ఇద్దరు వాడిపారు ఆ మాటను. మరి 4 సువార్తలు రాయబడ్డాయి బైబిల్లో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో తండ్రి ప్రణయము ద్వారా యేసుక్రీస్తు వారిని లేపినట్ల ఒక్క రిఫరెన్స్ చూపియండి. అక్కడ ఆ 2 యేసుక్రీస్తు వారు పుట్టినట్ల ఆ 2 కాకుండా మరికొన్ని చూపియండి. యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి దేవుడు లేపినట్ల 4 సువార్తల్లో చూపియండి. అసలు తిమోతి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు జరిగిన డిస్కషన్కి అస్సలు సంబంధమే లేదు, అస్సలు సంబంధమే లేదు. అడిగిన వాళ్ళ మాట్లాడగద్దండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన అడిగిన దానికి సమాధానం చెప్పని ముందు ఆయన చెప్తాడు. 2వ ప్రశ్న ఏం అడిగాడు కదా ఆయన, తిమోతి ఈ సబ్జెక్ట్ కి సంబంధించింది అసలు లేదు అబ్రా, అది క్లియర్ చేయాలి. అది ఎందుకంటే ఇడిచిపెట్టాలంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ మనము యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచాడా లేక దేవుడు లేపాడా అన్నది డిస్కషన్ కాదు ఇక్కడ. యేసుక్రీస్తు స్వయంభవుడా, పుట్టినవాడా? రైట్. రాజేష్ గారు, ఇప్పుడు తిమోతి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో, తర్వాత సామెతల గ్రంథం ఆయన చూపించలేదు, అయినా కూడా మీరు అడిగారు. నేను నమ్మేది నీకేం తెలుసు? వట్టి గిల్లలు పెడతాడు చూడు. ఇక్కడ రాజేష్ గారు 2 క్వశ్చన్స్, ఆయన తిమోతి గారు ఏమడిగారంటే, ఈ 2 రెఫరెన్స్లు కాకుండా యేసుక్రీస్తు వారు పుట్టినవాడని ఒక్క రెఫరెన్స్ కొన్ని రెఫరెన్స్ చూపించాడు. ఆయన చూపిస్తే మీరు ఒప్పుకుంటారు. రాజేష్ గారు మీరు చూపించండి. ఏ గ్రంథం చెప్పారు మీరు కొంచెం మళ్ళా చెప్పండి. ఏ గ్రంథం నుంచి? సామెతలు 8 ఇంకా కీర్తన, ఈ రెండింటి కాకుండా మళ్ళా వేరేది. ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ చదవండి ఒకసారి. ఓకే, అద్వితీయ పుట్టినవాడు. ఓకే, ఇక్కడ పుట్టినవాడు. ఓకే, పుట్టినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10. చాలా అండి. ఇంకేంది, మీరు అడిగారు. యోహాను సువార్తలో చూపించాను, ఇంకా మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో అవి అలాంటి రిఫరెన్స్లే ఉంటాయి. బైబిల్లో ఒక్కటి ఉన్నా దాన్ని మనము తీసుకోవాలి. ఓకే, కానీ మీరు చూపించిన దానిలో యేసుక్రీస్తు స్వయంభుడన కూడా లేదు. నేను చూపిన బోర్డు అన్ని ఉన్నాయి. దయతో ఎవరు మాట్లాడకండి అయ్యా. ఓకే, తిమోతి గారు అడిగిన ప్రశ్నకి ఆయన కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము 2 రెఫరెన్స్లు కాకుండా ఇంకా వేరే దగ్గర యేసుక్రీస్తు వారు పుట్టినట్టుగా రెఫరెన్స్ చూపించండి అన్నారు. రాజేష్ గారు 2 రెఫరెన్స్ చూపించారు. తిమోతి గారు మీరు అడిగిన ప్రశ్నకు ఉత్తరం వచ్చింది కదా, 2 రెఫరెన్స్ ఎక్స్ట్రా చూపించాడు. మీరు 1 అడిగారా, ఆయన 2 చూపించాడు. సామ్యాల్ గారు మీకు లేదు ప్రశ్నకి. ముగించావా? లేదు, ఇప్పుడు మధు గారిని అడుగుతారు కదా. అన్ని రాజేష్ అడిగితే అట్లా. ఓకే 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 నో ప్రాబ్లం. కానీ దయచేసి గలిబిలి చేయకండి. సైలెంట్
అడుగుతారు మీరు కూడా అడుగుతారు. శాంతం అది విరిగిపోతుంది, జాగ్రత్త. ఓకే అయ్యా అమ్మ, అందరికి అర్థమైంది కదా? అమ్మ అర్థమైంది కదా? అయ్యా అమ్మ మాట్లాడకండి ఎవరు. తిమోతి గారు, తమ్ముడు తిమోతి గారు ప్రశ్న అడిగారు. సామెతల గ్రంథము కీర్తనలో కాకుండా రెఫరెన్స్ యేసుక్రీస్తు పుట్టినవాడని ఎక్కడైనా ఉన్నాయంటే రాజేష్ గారు ఆయన ఒకటి అడిగారు రెఫరెన్స్, ఆయన 2 చూపించాడు రెఫరెన్స్. ఓకే, 2 పుట్టినవాడు యేసుక్రీస్తు పుట్టినవాడు అని 2 రెఫరెన్స్ ఎక్స్ట్రా చూపించాడు. ఓకే, ఇంకొక క్వశ్చన్ జయసఫ్ భాయ్ గారు అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్ అంట. మరి మధు గారిని ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? వద్దులే. ఓకే జయసఫ్ భాయ్ గారు అడగండి. నేను క్వశ్చన్ ఆన్సర్ క్లోజ్ చేసి మీకు ఇస్తాను. నేను క్వశ్చన్ ఆన్సర్ క్లోజ్ చేసి దయతో అయ్యా మరి మీరు ఎవరు ఏమనుకోకండి. అయ్యా రండి, జయసఫ్ గారు ప్రశ్న అడుగుతారు. ఈ తమ్ముడు కూడా ఏదో ఒకటి అడుగుతాను అంటున్నాడు. ఈయన తర్వాత ఈయన అడుగుతాడు. ఓకే 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 ఇప్పుడు ఒక ప్రశ్న అయ్యగారు, కొంచెం ఒక 2 నిమిషం, 1 సెకండ్ అయినా కూడా కొంచెం ఓపిక పట్టుకునండి. మన తిమోతి గారు అడిగిన, నా ప్రశ్న కాదు ఇది, అడిగిన ఆ మాటకి మరి రాజేశ్వరన్న గారు ఆ ఈజీగా వాడిన పదం యోహాను సువార్త 3:16 చూపించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కానీ ఆయన అద్వితీయ కుమారుని పంపించాడని ఈయన అడిగిన ప్రశ్నకి. అది ఏ దానికి చెందిన, ఏ కోణానికి చెందినదంటే, ఇప్పుడు యేసు ప్రభు ఇందాక సామ్యూయలు గారు చూపించిన మాటకు సందర్భం అది. ఎక్కడ 1:18లో ఎవడైనాను ఏ కాలమందైనాను, ఏ మనిషి ఏ కాలమందైనాను నరుడు తండ్రిని స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరము వినలేదని ఉంది. వినలేనది ఉంది. ఇప్పుడు అక్కడ మాట్లాడింది తండ్రి అని మనం నిర్ధారణ చేసుకునిలేం. ఇది ప్రశ్నగా మిలిగించి చూడండి. ఇప్పుడు ఆయన ఓన్లీ సార్ నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు దీనికి నిర్ధారణ అక్కడ ప్రశ్న కాదు అది. ఇప్పుడు దానికి ఆ బేస్కి ఈ పాయింట్ ఆ మనిషి అది అడిగింది కాగా రాజేష్ చూపించిన దానికి ఇది పాయింట్ నిలబడిపోయింది చూడండి. ఇప్పుడు నా ప్రశ్న యెషయా గ్రంథము 46వ అధ్యాయము 44:6 వచనం. 44:6 వచనం. ఇదొకటి ప్రశ్న 6. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైనికులకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనము నియమించినది మొదలుకొని అది అంతే 6వ వచనమే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది ఎవరు అంటున్నారు? దేవుడు. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇందాక మీరు ఈ సమస్య అంతా వినుకుంటూ వచ్చారు కదా. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు పుట్టినవాడు, అది ఇది ఏదో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వచ్చారు కదా. మరి యెహోవా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏ దేవుడును లేడు. ప్రకటన గ్రంథము 1:8 చూడండి. అది కూడా ఇవి 2 నాకు సమాధానం చెప్పండి.